सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनाविद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఏమ్మా బాగలేదా? 113వ ప్రశ్న విన్న తర్వాత బ్రహ్మాకార వృత్తి అంటే ఏమిటో, బ్రహ్మం అంటే ఏమిటో మీకు తెలిసి ఉండాలి. అంటే మొన్నటి పాఠం నిన్న అయిపోయింది కదా మనకి. ఆ పాఠంతో మీకు పరమాత్మ అంటే ఎవరో తెలిసి ఉండాలి, ఎలా ఉంటాడో తెలిసి ఉండాలి. ఇంకా తెలియలేదు అంటే ఇంకా అంతకంటే చెప్పడానికి నాకు చేత కాదు, ఇంకా అంతకంటే చెప్పలేను. ఎందుకు అంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఏమ్మా మీ కళ్ళతో మీరు చూస్తున్నది కాదు అని, ఏమ్మా మిమ్మల్ని అందరినీ ఏం చెప్పానంటే మీరు మీ ఇంట్లో ఉన్న మీ దేవుడి గదిలో దేవుణ్ణో లేకపోతే మీ వంట ఇంటినో మీరు ఒకసారి చూడండి అన్నాను. అందరూ మేము చూసాము అన్నారు. చూసామన్నారు కదా. ఎవరన్నా మేము చూడలేదండి అని ఎవరన్నా అన్నారా? ఏం పలకటంలే. చూసామన్నారు. అందుకే సమాధానం చెప్పండి. చూసామంటే మీకు కనిపించింది కదా, ఎక్కడో కాదు, మీ ఇంట్లో ఉన్న మీ వంట ఇంట్లో మీ దేవుడి గదిలో ఉన్న భగవంతుణ్ణి మీరు చూశారు. మీరా ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా. మీరు మరి మేము చూసాము అని నిజంగా చెప్తున్నారు. చూశారు కదా. ఏం పటాలు ఉన్నాయో కూడా మీకు తెలుసు. రోజు చూస్తున్నాం కాబట్టి తెలిసి గుర్తు చేసుకుని చెప్తున్నామని అనవాకండి. మీరు నిజంగా చూశారు. చూడకపోతే ఎవరైనా ఇప్పుడు చెప్పండి, మేము చూడలేదండి, మేము రోజు చూస్తున్నాం కాబట్టి గుర్తు చేసుకుని చెప్పాము అన్నట్లయితే మరి మీకు ఇంకో రకంగా పాఠం చెబుతా. చూసాము అంటే చెప్పండి. అందరూ చూశారు కదా. మీ కళ్ళు ఇక్కడున్నాయి, మీ చూపు ఇక్కడుంది, ఇక్కడున్న ఈ వస్తువు అయితే మీకు కనపడింది అనొచ్చు. మీ ఇల్లు ఇక్కడ లేదు, పైగా మీ దేవుడి గది దగ్గర దీపం కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతం. అయినా మీరు చూడగలిగారు. ఏ చూపుతో మీరు చూడగలిగారో ఆ చూపుకి కనిపించింది అంటున్నారు కదా. కనిపించాలంటే మీ దగ్గర నుంచి ఒక పదార్థం అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ఫోటో వరకు వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వెనక్కు రావాలి. అప్పుడు కదా మీకు కనపడుతుంది. ఈ కళ్ళు కాదు కదా చూసింది. ఆ వెళ్ళిన పదార్థం సూర్యకాంతిలాగా ఉందా, చంద్రకాంతిలాగా ఉందా, దీపపు కాంతిలాగా ఉందా, ఎలా ఉంది? పోనీ లేదందామా? మీ అందరి దగ్గర నుంచే వెళ్ళింది కదా, అది కనిపించింది కూడా మీకే కదా. ఆ కనిపించింది సాకారమా నిరాకారమా? అది నిరాకారం. ఎందుకంటే దానికి ఆకారం లేదు. అది ఏ ఆకారమైనా పొందగలిగింది అంటే మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో రాముడి వారి ఫోటో ఉంటే రాముడి ఆకారం పొంది మీకు చూపించింది కదా. రాముడి ఫోటో కాదు మనకు కనపడింది, రాముడి ఆకారం నీదే పొందింది. ఎందుకంటే నీ జ్ఞానం ఎటువంటిది అంటే జ్ఞేయాకారం పొందగల శక్తి దానికి ఉంది. అది చూపెట్టింది మీకందరికీ. నిజమేనా? అది నిరాకారమే కదా. ఏమ్మా అది సూర్యకాంతిలాగా ఉందా, చంద్రకాంతిలాగా ఉందా? మీరే చూశారు కాబట్టి, దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి, అంటే అనుభవించారు కాబట్టి అదేమిటో మీకు తెలుసు. మీరు దాన్ని చెప్పలేరు. ఇట్లా ఉంది అని చెప్పడానికి చూశామని చెప్పగలరు కానీ అది ఎలా ఉందో మీరు చెప్పలేరు కదా. ఎందుకని అంటే అది మీరే కాబట్టి. దాన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు మా భాషలో. అది బ్రహ్మాకార వృత్తి. వృత్తి అని ఎందుకన్నారండి అంటే వృత్తి అయితేనే ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణం చేసి రాగలదు. బ్రహ్మమే అయితే ప్రయాణం చేయాల్సిన పని లేదు. అందుకని దాని పేరు ఏమిటి? బ్రహ్మాకార వృత్తి. ఆ వృత్తి ఎప్పుడూ మీ దగ్గర ఉంది.
అదే ఏం చేసిందంటే దాన్నే ఇంకా కాస్త మీకు కన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను ఒక చీకటి గదిలో మీరు వెళ్ళారు. ఆ చీకటి గదిలో అప్పటికే సూర్యోదయమై సూర్యకాంతి కూడా ఆ గదిలోకి ప్రవేశించింది. అంటే సోఫాలు కుర్చీలు అన్నీ సూర్యకాంతిలో మెరుస్తూ కనపడుతూ ఉన్నాయి. సూర్యకాంతి లేదంటే లైట్ వేస్తే లైట్ కాంతిలో కనపడుతున్నాయి. కానీ మీరు వెళ్ళి మీరు చూచేంత వరకు మీకు సోఫా కుర్చీ కనపడలే. కనపడే శక్తి దాంట్లో ఉంది, ఆ వస్తువు అక్కడే ఉంది. అయినప్పటికీ మీరు చూస్తేనే, అందుకే ఎల్ఎన్ రాజు ఒక ప్రశ్న అడిగారు, నీవు చూస్తే ప్రపంచం కనిపించిందా, ప్రపంచం కనిపిస్తే నువ్వు చూసావా? ప్రపంచం అంటే నేను చూస్తేనే కనిపించింది. నేను చూస్తే అన్నప్పుడు ఏం జరిగి ఉంటుంది అంటే, నా కాంతి వెళ్ళి ఆ సోఫా దగ్గరికి వెళ్ళు, ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళు, ఆ కుర్చీ దగ్గరికి వెళ్ళు. అంటే ఏ బ్రహ్మాకార వృత్తి మీ ఇంటికి వెళ్ళొచ్చిందో ఆ బ్రహ్మాకార వృత్తే మీ దగ్గర నుంచి మీ సోఫా వరకు వెళ్ళి సోఫా ఆకృతిని తాను పొంది నీకు చూపిస్తోంది. అప్పుడు సూర్యకాంతి చూపించలేట్లా. సూర్యకాంతి చూపిస్తే ఎవడికి చూపించాలి? సూర్యుడికి చూపించాలి. నీ కాంతి నీకు చూపించినప్పుడు సూర్యకాంతి ఎవరికి చూపించాలి? సూర్యుడికి చూపించాలి. సూర్యుడికి చూపించిందో లేదో మనకు తెలియదు. అందుకని సూర్యుడికి చూపించి నేను కూడా చూశాను అని సూర్యుడు అంటే, ఓ ఈ కాంతి సూర్యకాంతి అట్లా శక్తి గలది అని మనం ఒప్పుకోవాలి. కానీ సూర్యుడు మనకి చెప్పలే. నీ కాంతిలో నువ్వు అక్కడ సోఫా ఉందని, అక్కడ కుర్చీ ఉందని నువ్వు కనుక్కున్నావు, నువ్వు చెప్తున్నావు. నేను ఇక్కడ చెప్పానండి, మీకు చెప్పానా అని అడిగితే నాకు చెప్పక్కర్లే, నువ్వు అవి తగలకుండా పోతున్నావు. నువ్వు చూశాను అని నాకు చెప్పక్కర్లే, కానీ అవి కొట్టుకుంటున్నామా? మన గదిలోకి వెళ్ళి తలుపులు కిటికీలు సోఫాలు అన్నీ తగిలించుకొని పోతున్నామా? నడిచిపోతున్నామా లేదా? ఎట్లా నడవగలుగుతున్నామంటే నీ కాంతిలో అవి నీకు కనపడతాయి. అందుకని భగవద్గీత ఏం చెప్పిందంటే, నా తద్భాసయతే సూర్య, అక్కడ సూర్యప్రకాశం కనిపించలేదు అంటే సూర్యప్రకాశం నీకు ఆ వస్తువుని చూపించేటువంటి శక్తిని కోల్పోయింది. అర్థమవుతోందా? నా శశాంకో, సూర్యకాంతే కనిపించకపోతే ఇంక చంద్రకాంతి ఏం కనిపిస్తుంది? నా పావక, నువ్వు దీపం వేసుకుంటే కూడా, అంటే లైట్ ఆన్ చేస్తే కూడా ఆ లైట్ కూడా లైట్ కాంతిలో అవన్నీ మునిగి ఉన్నప్పటికీ, ఏవన్నీ ఆ సోఫాలు ఆ కుర్చీలు ఆ బల్లలు అన్నీ మునిగి ఉన్నప్పటికీ అవి మేమున్నామని అవి చెప్పలేవు, నీకవి కనిపించలేదు. మరి నాకు ఎప్పుడు కనిపించినాయి? నేను చూసినప్పుడు మాత్రమే కనిపించినాయి కదా. అది నీ దగ్గర నుంచి వెళ్ళి నీకు కనిపించి నీకై అర్థమయ్యేటట్టు చేసింది. దాన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు. అది నీలో ఉంది. దాన్నే మేము అహం బ్రహ్మాస్మి అని చెప్తున్నాం. అది ఎవరు అంటే, అహమని ఎందుకున్నామంటే నేను చూశాను అని నువ్వు చెప్తున్నావు. సోఫా ఎవరు చూశారా అని నేను అడిగితే నేనే చూశాను. ఇప్పుడు అర్థమైందా? అది మీ లోపల ఉంది, ప్రతి ఒక్కడి లోపల ఉంటుంది. అది పరమాత్మ. అది నేను చూశాను అని నువ్వు అంటున్నావు కాబట్టి ఆ నేను అనే పేరుతో, అహం అనే పేరుతో నీ లోపల ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో అది నీవు కంటే భిన్నమైంది. నీవు అంటే నీ నాది కంటే అది వేరైంది. అది వేరైందని ఎందుకంటున్నారండి? నా నాది లోపల నుంచే కదా అది వచ్చింది అని మీరు అనేటైతే, నీ నాది లోపల నుంచి వచ్చి చేరిపోయి మళ్ళీ నీ నాదిలో చేరింది, మళ్ళీ నువ్వు ఇంకోటి చూడడానికి వెళ్ళమంటే వెళ్ళింది, మళ్ళీ నీ దగ్గరికి వచ్చిందా రాలేదా? అది నీ దగ్గర ఉంది. ఏమ్మా అది ఎవరు అని అడిగితే మేమేం చెప్తామంటే,
మేము అంటే బ్రహ్మవిత్తులు ఏమని చెప్తారంటే దాని గురించి, అది నాయన నీ దగ్గర ఒక బుద్ధి అనేటువంటి ఒక దర్పణం ఉంది, దాని మీద దర్పణం అంటే అద్దం, ఆ అద్దం మీద పరమాత్మ యొక్క చైతన్యం యాజ్ ఇట్ ఈజ్ పడుతున్నది, అది ఆభాస. ఒరిజినల్ పరమాత్మ, పరమాత్మ ఎక్కడున్నాడంటే నీ పక్కనే ఉన్నాడు, ఇదంతా నిండి ఉన్నాడు. ఈ నిండి ఉన్నవాడు నీకు కనపట్టలేదు. నీవు ఇందాక బ్రహ్మాకార వృత్తిని పంపించి దగ్గరికి తీసుకుని మళ్ళీ మీ ఇంట్లో దేవుణ్ణి చూసి వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ సోఫాలు చూసి మీ దగ్గరికి వచ్చి వచ్చిందన్నావే, అది ఎవరు అంటే నీ బుద్ధిలో ప్రతిబింబించినటువంటి పరమాత్మ యొక్క చైతన్య ప్రతిబింబం. దాన్ని మేమేమంటామంటే చిద ఆభాసుడు అంటాం. చిత్తు ఆభాసమైంది. ఆభాసమైంది అంటే దాని తాలూకు ప్రతిబింబం నీ దగ్గరికి వచ్చింది, అది నీ లోపల ఉంది. మరి అది తెలుసుకుంటే ఏం లాభం అండి? నా లోపల కాదు, నా బయట ఉన్నది కూడా నాకు తెలియాలి కదా అంటే, నీ లోపలిది ముందు నీకు తెలిస్తే దాని దగ్గర నుంచి చూస్తే నీకు బయటిది కనిపిస్తుంది. అర్థమవుతోందా? ఇంకా ఎవరైనా నాకు పరమాత్మ తెలియలేదు అని కానీ, నేను చూడలేదు అని కానీ, నాకు అర్థం కాలేదండి మీరు చెప్పారు కానీ మాకేం తెలియలేదు అంటే, మీకు ఒక్క నమస్కారం పెట్టి అమ్మ తర్వాత నెక్స్ట్ చెప్పా కదా తుంగభద్రలో హాయిగా పడిపోండి, నెక్స్ట్ బర్త్లో తెలుస్తుంది, ఈ బర్త్లో తెలియదు. అంటే ఇప్పుడు తెలియకపోతే మీరంతా పడమన్నారు కదా, మేము పడ్డామంటే రేపు పోలీసు వాళ్ళు నా మీద కేసు పెట్టారు కదా. మీరు ఆలోచించుకోండి. ఇంతకంటే చెప్పడానికి వీలు లేదు. బ్రహ్మ విద్య ఎవ్వడూ చెప్పలేడు. మీ దగ్గర ఉన్నది అదే. అయితే అది మాత్రం ప్రతిబింబం, అది సత్యం కాదు. దాని నుంచి మీరు తెలుసుకుంటే ఎందుకు సత్యం కాదు అంటే, అది లిమిటెడ్, నీ శరీరం వరకే పరిమితమై ఉన్నది. ఎందుకండి నా శరీరం వరకే ఎందుకు పరిమితమై అంటే, నీ దగ్గర నుంచి వెళ్ళి మీ దేవుడి గదిలో ఉన్నటువంటిది ఆ బొమ్మను మాత్రమే అది చూపించగలదు. నీ దగ్గర నుంచి వెళ్ళి నీ దగ్గర ఉన్న సోఫాను మాత్రమే చూపించగలదు కదా. వాడి బ్యాంక్ బ్యాలెన్స్ వీడిని చెప్పమను, చెప్పలేదు. దాన్ని బట్టి నీ దగ్గర ఉన్నది లిమిటెడ్. నీ కష్టాలు, నీ సుఖాలు, నీ బాధలు చెప్పగలదే కానీ అది పక్కవాడి బాధలు చెప్పలేదు. పక్కవాడి బాధలే చెప్పలేకపోతే ఇద్దరి మధ్యలో ఉన్నవాడిని చెప్పగలదా? ఇప్పుడు పరమాత్మ ఎక్కడుంటాడన్నావు? అంతటా ఉన్నవాడు నీకు కావాలి. నీకు అంతటా ఉన్నవాడు కావాలి. నువ్వేం చేయనండి, మీరేదో చెప్తూ ఉండండి మేము వింటూ ఉంటామంటే అది రాదమ్మా. నువ్వు ముందు నీ దగ్గర ఉన్నవాడిని పట్టుకో. పట్టుకో అంటే వాడు నిరాకారం, చేతికి చిక్కడు. మరి దేంతో పట్టుకోవాలి? మనస్సుతో పట్టుకో. మనస్సు ఎట్లా పట్టుకుంటుందండి అంటే, పట్టుకార గిన్నెను ఎలా పట్టుకుంటోంది? గిన్నె వేడిగా ఉంటుంది, పట్టుకార వేడిగా ఉండదు. గిన్నె దించండి, పెట్టండి పక్కన, పట్టుకార పట్టుకోండి, అది వేడిగా ఉండదు. ఉంటుందా? పట్టుకార ఎలాగైతే, పట్టుకార ఒక వస్తువు, అది ఎలాగైతే గిన్నెను బట్టి వేడి గిన్నెను కూడా నా చేతితో పట్టుకో, నా చేతితో వేడి గిన్నెను దించి కింద పెట్టు, పెట్టలేను. పట్టుకార ఎలాగైతే పట్టుకుంటుందో, పట్టుకార సాకారం, పరమాత్మ నిరాకారం. ఎందుకంటే ఇవి రెండు ఆపోజిట్ మీకు చెప్పాలి. పట్టుకార చల్లగా ఉంటుంది, గిన్నె వేడిగా ఉంది. వేడిగా ఉన్న గిన్నెను చల్లగా ఉన్న పట్టుకార పట్టుకోగలదు. అట్లా నీ మనస్సు నీ దగ్గర ఉన్నటువంటి అహమును పట్టుకుంటే, ఎవరైతే నేను నేను అంటే అది బ్రహ్మాకార వృత్తే, అది రిఫ్లెక్టెడ్ బ్రహ్మాకార వృత్తి. రిఫ్లెక్టెడ్ అంటే అద్దంలో పడ్డ బ్రహ్మాకార వృత్తి. అది మరి మా దగ్గర బ్రహ్మాకార వృత్తే ఉంది కదండి. ఇది 113వ ప్రశ్నకి అనుబంధమైనటువంటిది ఇదంతా. ఇది అఫిలియేటెడ్, ప్రశ్నలో ఉండదు. ఎప్పుడు టెక్స్ట్ బుక్లోది టీచర్ టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పకూడదు. టెక్స్ట్ బుక్ పక్కన పెట్టి
దాంట్లో ఉన్నదేదో తనకర్థమైంది వాడు చెప్పాలి. నిజమైన టీచర్ అయితే ఆ పని చెయ్యాలి. పుస్తకం చూసి చదివి చెప్తే అది వాడు చెప్తాడు, వాడు చదువుకోగలడు, వీడెందుకు అనవసరం. అర్థమవుతోందా? ఆ బ్రహ్మాకార వృత్తి నీ దగ్గరే ఉండి నీ దగ్గర ఎలా ఉంది అంటే రిఫ్లెక్టెడ్. రిఫ్లెక్టెడ్ అంటే అద్దంలో పడ్డ ప్రతిబింబం. అద్దంలో పడ్డది. అద్దంలో పడ్డ ప్రతిబింబం ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది అంటే అది ఆపోజిట్గా కనపడుతుంది. మనకి రెటీనా మీద పడింది కూడా తలకిందులుగా పడుతుంది. సైన్స్ వచ్చిన ఎవరికైనా అది అర్థమవుతుంది. అంత సైన్స్ నాకు అక్కర్లేదండి, నేను చదువుకోనే లేదు, నాకు చదువుకోని వాడికి బ్రహ్మ విద్య రాదా అని మీరు అడిగేట్లయితే మీ ఇంట్లో ఉన్న అద్దంలో మీరు మొహం చూసుకుంటే మీ కుడి ఎడమగాను ఎడమ కుడిగాను కనిపిస్తుంది. చూసుకోండి. ఎందుకు కనపడుతుంది అంటే సైన్స్ ఏం చెప్తుందంటే, నాయన నీ దగ్గర నుంచి కాంతి కిరణాలు అద్దం మీదకి వెళతాయి, నువ్వు ఇటు వేసుకుంటే బయట ఈ కిరణాలు యాజ్ ఇట్ ఈజ్ అద్దం మీదకి వెళితే అది ఎదురు తిరిగితే నీకు ఎట్లా కనపడుతుంది కదా. నీకేం అలవాటు అయిందంటే నువ్వు రోజు చూసి చూసి అలవాటై అక్కడ నిజంగానే కుడిని ఎడమగా కనిపిస్తున్నప్పటికీ నువ్వు నేను ఎట్లా ఉన్నానో అట్లే కనిపించింది అని అనుకుంటున్నావు. ఏంరా, చదువుకున్న వాడికే కనిపిస్తుందా ఇది? చదువు రాని వాడికి కూడా కనిపిస్తుంది కదా. అంటే అద్దంలో పడ్డ బొమ్మ ఎలా పడుతుంది? రివర్స్గా పడుతుంది. దాన్ని వివర్తము అన్నారు. వివర్తం అంటే ఏమిటి? వర్తులాకారం అంటే ఇట్లా తిరగటం, చుట్టూ తిరగటం. వివర్తం అంటే ఆపోజిట్ తిరగడం. అంతే. మనకి సంస్కృతం రాదు కాబట్టి, మనకు భాష తెలియదు కాబట్టి మనకు పదాలు అర్థం కాలే. పదం అర్థమైతే బ్రహ్మ విద్య కూడా అర్థమవుతుంది. తెలిసిందా? ఇప్పుడు ఆ వివర్తం ఇవ్వటం వల్ల నాకేమిటి లాస్? నేను వివర్తమైన దాన్నే చూస్తున్నా కాబట్టి నాకు న్యాచురల్గా కనపడుతోంది. ఏది? అద్దం ముందు నుంచుని అరే నేను ఇదేంట్రా కుడిపైట వేసుకున్నానా అని నాకు అనిపించటల్లా. నాకు అది నేను ఎలా ఉన్నానో నాకు అలా కనిపిస్తోంది, అలా కనిపించటల్లా. అది అందరికీ అర్థమవుతోందా? ఏమ్మా, కనిపిస్తోందా? అట్లా కనిపించటల్లే. అది వేరుగా కనిపించినా నేను ఇదే అని అనుకుంటున్నా. అట్లా నా పరమాత్మ చైతన్య ప్రతిబింబం నా చిద్దర్పణం మీద పడి అది వివృత్తమై నాకు కనిపిస్తుంటే నాకు కనిపించడం ఎలా అంటే కుడి ఎడమగా ఎడమ కుడిగా అన్నాం మనం అద్దం మీద కాబట్టి నేను చెప్పడం. మనకెట్లా కనిపించిందంటే నేను నాదిగా నాది నేనుగా కనిపిస్తోంది. అర్థమైందా? అర్థం కాలేదా? నాది నేనుగా నేను నాదిగా కనిపిస్తే మీకు కనిపించిందని మీరు ఎట్లా చెప్తారండి? మాకేమట్లా కనిపించలేదు. మీకు అక్కర్లేదు నాయన. చిన్న పిల్లని చూడండి, అది దానికి కూడా నేను నాదిగా కనిపిస్తుంది, నాది నేనుగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నాదే నేను. అది ఎప్పటి నుంచి మనకు వచ్చింది నాది నేను అని? పుట్టుకతోనే వచ్చింది. ఎందుకని? మా అద్దం మీద పుట్టుకతోనే ఆ ప్రతిబింబం పడింది. ఏమ్మా, పడింది కాబట్టి చూడండి, మీరు ఏదైనా పిల్లలు జోకులు ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు కదా యంగ్స్టర్స్. ఏమిరా నీకు వెలగలేదా అంటారు. అంటారా అనరా? వెలగలేదా అంటే అర్థం ఏమిటి? నీ బుద్ధి ప్రకాశించలేదా? అప్పటి వరకు అగ్గిపెట్టెలో పుల్లల్లాగా మనందరికీ జ్ఞానమే ఉన్నప్పటికీ బ్రహ్మాకార వృత్తి మీ అందరిలో ఉంది. మరి నిన్ననే ఎందుకు కనిపించింది? అది బ్రహ్మాకార వృత్తి అని మీకు ఎలా తెలిసింది? నిన్నయే ఎందుకు తెలిసింది? నిన్న వెలిగింది కదా. ఆ వెలిగింది పోయిందా? అప్పుడే పోదు. ఇంకా ఒక్కసారి వెలిగితే
మీరు ఆ రివర్స్ రూపం చూస్తున్నప్పటికీ అద్దంలో అది మీకు రివర్స్ లాగా అనిపించదు. ఒక్కసారి తెలిస్తేనే అనిపించదు అంటుంటే, ఇన్నిసార్లు చెప్తూ ఉంటే నాది వేరు, నేను వేరు, నేను నాది కాదు, నాది నేను కాదు అని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వెలగలేదు అంటే అగ్గి పుల్ల గీస్తే మండలే. అంతే కదా. ఆలోచించండి. ఇంకెవరైనా అమ్మ మాకు తెలియలేదు, మాకు శక్తిపాతం చేస్తారా అని వచ్చారనుకో, ఏం శక్తిపాతం చేయను, ఎక్కడి నుంచి మీకు పాతం చెయ్యను. మరి ఇదివరకు అంతా శక్తిపాతం అని చేశారు కదండి అంటే, ఇదివరకు మీకు ఇన్ని గంటల సేపు పాఠం చెప్పలేదు కాబట్టి, ఇన్ని గంటల సేపు పాఠం చెప్పలేదు కదా, మీకు వెలగలేదు కాబట్టి కదా కదా అగ్గిపుల్ల పెట్టి మళ్ళీ వెలిగించాలి. ఇప్పుడు మీకు వెలిగితే వెలిగిన దీపాన్ని మళ్ళీ ఎవడైనా వెలిగిస్తాడా? పిచ్చోడు అంటారు. ఆలోచించండి. శక్తిపాతం చేయమంటే వరుసన కూర్చోండి, చేసి పారేస్తాం. ఎవరికైనా కావాలి అనుకుంటే, అంటే మీరు కావాలి అని అడుగుతున్నారంటే అర్థం ఏమిటి అంటే, నిన్నటి బ్రహ్మాకార వృత్తి వీడికి అర్థం కాలేదురా అని అర్థం. మరి శక్తిపాతం చేయమని ఋషులు కూడా చెప్పారు కదండి. మీ గురువు గారు మీకు శక్తిపాతం చేశారు కదా. మీరు అడగచ్చు. శక్తిని స్పర్శ ద్వారా ఇవ్వచ్చు, చూపు ద్వారా ఇవ్వచ్చు, శబ్దం ద్వారా ఇవ్వచ్చు. అంటే శక్తి ఎలా పాతం అవుతుంది అంటే, గురువులో నుంచి వాడు సంపాదించుకొని తెచ్చుకున్నాడు దాన్ని, దాంట్లో నుంచి ఈ బ్రహ్మాకార వృత్తి మీరు ఎలాగైతే మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి ఫోటోను చూసి రాగలిగారో, అట్లా మీ లోపలికి వెళ్ళి మీ ప్రతిబింబంతో డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకునే శక్తి వీడికి ఉంటుంది. పెట్టి ఏం చేస్తాడు అంటే అగ్గిపుల్ల అక్కడ అంటిస్తాడు. ఎవడండి అంటిస్తాడు అంటే, అగ్గిపెట్టెకు ఇదంతా ఉంటుంది కదా భాస్వరం, ఇది సదాశివ సమారంభం, ఇది శంకరాచార్యుడు, ఇది రామనాథం గారు, ఇది భానుమతి గారు. ఈ అగ్గిపెట్టెనంతా ఒకటే అంటామా, 2, 3 అంటామా? దీన్ని భాస్వరం అంటే ఇక్కడ భాస్వరం లేదా? నిన్న నన్ను సుధా అమ్మ భానుమతి గురువు గారు అని పెడతామమ్మా, సద్గురు అని పెడతామంటే ఇక్కడ భానుమతే లేదు, అసలు రామనాథం గారే లేరు. అసలు ఎవరున్నారు అంటే బ్రహ్మాకార వృత్తి ఉంది. నీ దగ్గర ఉంది కూడా బ్రహ్మాకార వృత్తే. అగ్గిపుల్లలో ఉన్నది భాస్వరమే, ఇక్కడ ఉన్నది భాస్వరమే. ఈ రెండు అంటించుకుంటే వచ్చే వెలుగు అగ్గి పెట్టెకు సంబంధం లేదు, అగ్గి పుల్లకు సంబంధం లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? వెలుగు, వెలగడం అనేది. ఆ వెలగడం అనేది ఎంత భాస్వరం అక్కడ ఉందో, భాస్వరం అనే పేరు మీకు అర్థం కావడం కోసం చెప్పా. కానీ అక్కడ ఏదో ఒక చోట ఇంత భాస్వరం ఉంది, దాన్ని పెట్టి అంటిస్తే ఇది అంటుకుంది, పొరపాటుగా అర్థం చేసుకోవాకండి. కాబట్టి గురువు ఎవరు అంటే రామనాథం గారు గురువు కాదు, లక్ష్మీ నరసింహమూర్తి గారు గురువు కాదు. మరి ఎవరు గురువు అంటే కృష్ణం వందే జగద్గురు. జగత్తుకంతా ఒక్కడే గురువు ఉంటాడు కదా. ఆ జగద్గురువు ఎక్కడుంటాడు అంటే ద్వాపర యుగంలో కృష్ణుడు అయినాడు, కలియుగంలోకి వచ్చేప్పటికి శంకర భగవత్పాదులైనాడు. అందుకని గురువు అనేటువంటి పదం ఎవరికి సరిపోతుంది అంటే ఒక్క శంకర భగవత్పాదులకే సరిపోతుంది. అంతకు ముందు ఇంకెవడైనా గురువు ఉన్నాడేమో అంటే సదాశివ సమారంభం, సదాశివుడు ఆయన ప్రారంభం చేసుకుని శంకరాచార్య మధ్యమ. శంకర భగవత్పాదులు లేరా ఇక్కడ? ఇందులో లేరా? ఉన్నారు కదా. అస్మదాచార్య పర్యంతం. నాకు ఒకటి చెప్పడానికి మరి శంకర భగవత్పాదులు గారు ఆయనకి నాకు ఏమిటిరా తేడా అంటే, ఆయన కాలం వేరు, ఆయన దేశం వేరు కదా. ఆయన అంటే ఎవరు? నామరూపక్రియలు. నేనంటే ఎవరు? నామరూపక్రియలు కదా. ఒక నామరూపక్రియలు ధరించానంటే ఒక చోటికే పరిమితం అయిపోవాలి.
మీరు నన్ను భానుమతి అనుకున్నారంటే నేను కర్నూలులోనే ఉండి తీరాలి. ఒకవేళ అమెరికా పోయినాననుకో అమెరికాలోనే ఉండి తీరాలి. అమెరికాలో ఉంటే కర్నూలులో ఉండలేను, కర్నూలులో ఉంటే భానుమతి అనుకుంటే. నేను భానుమతిని అయిపోతే, ఎందుకంటే మీరు సద్గురు భానుమతి అంటున్నారు, అర్థమవుతోందా? ఎందుకు చెప్పానో అర్థమైందా? అర్థం చేసుకోండి కదా. అమ్మ అనుకుంటే అమ్మ ఎక్కడుంటుంది? బిడ్డ ఎక్కడుంటే అక్కడ అమ్మ ఉంటుంది కదా. ఎవడి అమ్మ వాడికి ఎక్కడుంటుంది? వాడి దగ్గరే ఉంటుంది కదా. మా నాన్న చనిపోయి ఉండొచ్చు, కానీ నేను ఐఎమ్ డాటర్ ఆఫ్ ఇంకోటి పేరు చెప్పడానికి వీల్లేదు. అట్లా గురువుని నువ్వు ఈయన నా గురువు, ఆయన నా గురువు కాదు, ఆయన ఇంకో ఆయన అంటానికి వీల్లేదు. అందుకని సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం, శంకరాచార్యులే కలియుగంలో ప్రతి ఒక్కడికి గురువు. ఎవడి గురువు అయినా లేదండి మా గురువు వేరే అండి అద్వైతాన్ని బోధించేవాడు, లేని వాళ్ళు ఇంక వాళ్ళ ఇష్టం. అద్వైతం బోధించే ఏ గురువైనా శంకర భగవత్పాదుల పెట్టిన భిక్షనే తీసుకుని మా గురుదేవులు అంటారు, అమ్మా నేను ఇంత అడుక్కోచుకున్నాను, ఆ అడుక్కోచుకున్న ముద్దలో మీకు ఇంకో ముద్ద పెట్టాను, ఈ అడుక్కోబోయిన ముద్ద మీరు ఇంకో ముద్ద పెట్టండి కదా. ఎవ్వడు కూడా ఇది నా సొంతమని కానీ నేనే నేర్చుకున్నానని కానీ నాకే ఇది వస్తుందని కానీ మీకది రాదు అని కానీ అంటానికి వీలే లేదు. ఇది నీ సొత్తు కాదు. ఎవడి సొత్తు? సదాశివ సమారంభం. అది ఎట్లాగో ఇప్పుడు చెప్తా. ఈ 114వ ప్రశ్నలో దీని ఉపోద్ఘాతం ఇంత పట్టింది. ఇంకా ఇప్పుడు ఎవడైనా ఇక్కడి కూర్చున్న వాళ్ళల్లో కొత్తగా ఎవరైనా ఒకళ్ళిద్దరు వస్తే నాకు తెలియదు, కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా అహం బ్రహ్మాస్మి నాకు అర్థం కాలేదని కానీ, అదేమో అమ్మగారు చెప్తూనే ఉన్నారు కానీ మాకేం తెలిసినట్టు లేదబ్బా, అక్కడ తెలిసినట్టే ఉంటుంది తర్వాత తెలియదు అంటే, అగ్గిపుల్ల అప్పటికప్పుడు గీచుకున్నాము, వెలిగింది, అది ఈ దీపం వెలిగించే లోపల అది ఆరిపోయింది, నన్ను ఏం చేయమంటారంటే ఇంకో పుల్ల గీచుకో, ఇంకో పుల్ల గీచుకో అంటే మళ్ళీ రారా నాయన తప్పేం పోయింది, నష్టమేం లేదు. ఎవడైనా నాకు తెలియలేదు అంటే చెప్తున్నా. సరే, బ్రహ్మాకార వృత్తి అన్నాం కదా, అది ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. మన దగ్గరే ఉన్నది, దానికి లిమిటెడ్ అయింది, దాన్ని అన్లిమిటెడ్ చెయ్యాలి. అది సాధన. అంటే అది సాధన అంటున్నారండి, ఇంతకుముందు సాధన కాదా? ఇదంటే నాది నుంచి నేనులోకి వెళ్ళడానికి ఒక సాధన చెయ్యాలి. నేనులోకి వెళ్ళిన తర్వాత అంటే ఏమిటి? నీకు తెలిసిన ఆ చైతన్యంలో ప్రకాశించేటువంటి ఆ ప్రకాశం రివర్స్ పడిందిరా నాయన, దాన్ని సరి అయిన దాంట్లో మీరు చెప్పేది మాకే అర్థమవుతుందేమో కానీ అండి అందరికీ అర్థమవుతుందా? మా క్లాసులో ఉత్తమాధికారులు, మధ్యాధికారులు, మందమాధికారులు రకరకాలు ఉన్నారు కదండి, అందరికీ ఇది అర్థమవుతుందా అని అడిగితే, సూర్యకిరణాలు ఎన్నున్నాయి? 360. ఒక సున్నా దగ్గర, ఒక పాయింట్ దగ్గర ఎన్ని కోణాలు ఉంటాయి అంటే 360 డిగ్రీలు ఉంటాయి. ఎవరికైనా అది అంతే. లేదండి నాకు 365 ఉంటాయి, ఎందుకంటే సంవత్సరానికి 365 రోజులు కదా అంటే ఇంపాసిబుల్. ఎవరికైనా 360 డిగ్రీలు ఉండాలి. ప్రతి డిగ్రీలో నుంచి చూస్తే సూర్యబింబం మొత్తం కనిపించాలి, అవునా కాదా? ఏ డిగ్రీలో నుంచి అన్నా చూడు. అది ఎట్లా చూస్తారండి? 1 డిగ్రీలో నుంచే సూర్యుని చూడమంటే మమ్మల్ని ఎట్లా చూడమంటారు అని మీరు అడిగేట్లయితే, తడికెల ఇల్లు ఉంటుంది చూడండి, తడికెల్లో చిన్న చిన్న చిల్లులు ఉంటాయి. సూర్యకాంతి పడి ఆ తడికెల్లో నుంచి మన గోడ మీద సున్నా సున్నాలాగా పడుతుంది, గమనించండి.
చిన్న చిల్లిలో నుంచి సూర్యకిరణం వస్తే మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో ఎట్లా కనపడుతుంది? సున్నలాగా కనపడుతుంది. కావాలంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు సూర్యుడు లేడు కదండి అంటే మరి సూర్యుడు వచ్చాక చూసుకోండి. సాధన చేసేవాడు అలాగే చూసుకోవాలి. ఎవడికి వాడు దీన్ని ఇది నిజమని నమ్మాలి. ఒక్క కిరణంలో నుంచి అది కన్నం. సరిగ్గా మీరు ఆ సున్నా వచ్చిన చోటు దగ్గర నుంచి చూసినట్లయితే సూర్యబింబం మొత్తం కనపడాలి. మీరు చూసింది ఒక కిరణంలో నుంచి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటిది మీ బుద్ధి దర్పణంలో పడ్డటువంటి ప్రతిబింబం చిన్నదే కావచ్చు, కానీ అది సూర్యబింబం. పరమాత్మ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ పూర్ణం నుంచే ఈ పూర్ణం వచ్చింది కదా. ఈ పూర్ణం తీసేసినా ఆ పూర్ణం ఉంటుంది, ఈ పూర్ణం కలిపినా ఆ పూర్ణం ఉంటుంది. కలిపితే ఎక్కువ కావాలి, తీసేస్తే తగ్గిపోవాలి. మామూలుగా అయితే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 1 రూపాయి ఖర్చు పెట్టేస్తే 99 ఉండాలి, 100 ఉండకూడదు. వాడెవరి దగ్గర నుంచన్నా నేను 10 రూపాయలు ఇప్పించుకుంటే 110 ఉండాలి, 100 ఉండకూడదు. ఇది అలాంటిది కాదు. నువ్వు తీసేసినా నువ్వు ప్లస్ చేసినా ఒకటే ఉంటుంది. పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఇంకా 4 కలిపేస్తే కూడా అంతే ఉంటుంది, 10 తీసేస్తే కూడా అంతే ఉంటుంది. ఇదేమిటండి ఈ లెక్క ఏమిటి? ఏ మ్యాథమెటిషియను ఈ లెక్కని చెప్పలేదే మాకు. మేము ఇప్పటి వరకు చదువుకోలేదే. చదువుకోక్కర్లేదు నాయన. ఎంతమంది పుట్టితే అన్ని చిద్దర్పణాలు వస్తాయి, అన్ని కిరణాలు దాని మీద పడి అది పూర్ణమైన సూర్యుడే అవుతుంది. ఎంతమంది చచ్చిపోయినా అది సూర్యుడు, అదే బింబం. అంటే ఏమిటి? ఇప్పుడు బింబం చావటం లేదు, ప్రతిబింబం చచ్చిపోతోంది. అర్థమవుతోందా? ఆ ప్రతిబింబానికి ఆభాస అని పేరు, ఆ బింబానికి స్వరూపమని పేరు. ఆ బింబానికి ఏమని పేరు? ఆ బింబం అంటే నేను ఎక్కడ చూపిస్తున్నా అనుకోవాకండి, మొత్తం అంతా నిండి ఉన్న బింబం కదా. ఇంకా నిన్న మొన్నటి పాఠం కూడా 113వ ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న. అది ఎవడైనా మిస్ అయినాడంటే అది మీ కర్మ అనుకోవాలి, కానీ అది చెప్పేవాడు ఎవ్వడు దొరకడు. అది అర్థమైన వాడు చెప్పినప్పుడే దాని ఆనందాన్ని అందరూ అనుభవించగలుగుతారు కదా. ఆ పూర్ణం ఎలాంటి పూర్ణం అంటే చూడండి, కొంతమంది మరణించినా అదే ఉంటుంది. నిన్న మీకు అణోరణీయాం మహతో మహీయాం అని చెప్పాను. అణోరణీయాం అంటే కింద పైన ఉన్నటువంటిది ప్రతి ఒక్కడికి వాడు సెంటర్ పాయింట్. అక్కడ ఉన్నటువంటి ఆ శివలింగం కర్నూలులో నుంచి చూసిన వాడికి కర్నూలులో ఒక శివలింగం కనిపిస్తుంది. అది సూక్ష్మం అని చెప్పాను. మీకు చెప్పిందే గుర్తు చేస్తున్నా, కొత్తగా చెప్పట్లే. మొత్తం ప్రపంచమంతా తిరిగినటువంటి సూర్యబింబం అంటే ప్రపంచమంతా, అది పైన ఇది కింద. ఈ మొత్తమైనటువంటిది మహతో మహీయ. దీన్ని చూడాలంటే ఇక్కడి నుంచి చూడాలి. ఈ చిన్నదాన్ని చూడాలంటే దాని లోపల నుంచే చూడాలి. మనం అందరం ఎక్కడున్నాం? దాని లోపల ఉన్నాం. దేని లోపల? ఈ అణోరణీయంలో లోపల ఉన్నాం. ఎందుకని? మనం సెంటర్ పాయింట్ నుంచి చూసాం కదా. అదే మహతో మహీయం అనుకో, అందులో కూడా లోపల నుంచే నువ్వు చూస్తున్నావు. నేను లోపల నుంచి ఎలా చూశానండి? ఆలోచించు. ఆఫ్రికా ఉంది, ఐరోపా ఉంది, అమెరికా ఉంది, అన్ని ఖండాలు ఉన్నాయి. ఖండాలు ఉన్నాయి అంటే ఖండాల లోపల మనుషులు ఉన్నారా, ఖండాల పైన మనుషులు ఉన్నారా? లోపల ఉన్నారు కదా. ఖండమంతా
వాళ్ళని ఆవరించింది, దాని లోపల ఉన్నారు. అందుకే పురుష సూక్తం ఏమంటుందంటే కదా, పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి అన్నదే. పురుష సూక్తం ఎంతమందికి తెలుసు? నోటికి అందరికి వచ్చు. పాదోస్య విశ్వాభూతాని, ఈ మొత్తం అణోరణీయాం మహతో మహీయాం అన్నటువంటి ఈ ఆకాశాన్ని మీరు గుర్తు చేసుకుంటే, ఈ దీన్ని గుర్తు చేసుకుంటే, మీరు గుర్తు చేసుకోండి, దాని లోపల ఈ కింద పోర్షన్లో మాత్రమే జీవరాశులు ఉన్నాయి. ఏ కింద పోర్షన్లో? గ్లోబ్ ఉందా? గ్లోబ్ లేదా? గ్లోబ్ పాట ఇంకా అయిపోలేదు కదా, పోన్లే మీరే ఊహించుకోండి కదా. మరీ మీరు 5వ క్లాసు 10వ క్లాసు పిల్లలు కాదు కదా, ఎక్స్పెరిమెంట్ మరీ చూపించి చెప్పాలంటే. ఈ కింద భాగంలో అంటే దీన్ని కట్ చేస్తే, ఎవడో కట్ చేసింది కూడా మనం తెచ్చిచ్చాడు, పోన్లే. ఆ లోపల ఇది పైది, ఇది కిందిది. ఈ కింద భూమి లోపల కాదు, నేను చూడమంటాం ఈ మధ్యలో. ఏంట్రా, ఈ 2 డిప్పలు కనుక నేను ఖాళీ చేస్తే ఎక్కడున్నారు? ఆ లోపల ఉన్నారు. మీరు చెప్తే మాకు అర్థం కావట్లేదండి, మమ్మల్ని లోపల పెట్టారు, మేము చూడు భూమి మీద ఉన్నాం. నువ్వు భూమి మీదే ఉన్నావు నాయన. నీ దగ్గర నుంచి నువ్వు గనక ఆ హొరైజన్ని చూసినట్లయితే నువ్వు సెంటర్ పాయింట్. ఇప్పుడు నువ్వు లోపల ఉంటావా బయట ఉంటావా? లోపలే ఉంటావు. ఏమో అందరికీ అనుమానం తీరిందా? అందరం లోపల ఉన్నామా బయట ఉన్నామా? భూమి మీద ఉన్నాం, ఆకాశం లోపల ఉన్నాం, అంతేనా? ఈ ప్రాణులందరూ మనమందరం ప్రాణులం. మనమే కాదు, పశువులు, పక్షులు, చెట్లు, గాలి పీల్చే ఏవైనా సరే. అందుకని గాలి పీల్చేవి అంటే చెట్లు కూడా. వీళ్ళందరూ పాదోస్య విశ్వాభూతాని, ఈ ప్రపంచంలో ఒక భాగం మాత్రమే వీళ్ళందరూ ఉన్నారు. ప్రాణులందరూ ఇక్కడున్నారు. ఏమ్మా ఎక్కడున్నారు? ఈ భూమిలో లోపల ఉన్నారు కదా. త్రిపాదస్య అమృతం దివి, 3 భాగాలు చావులేంది, ఒక భాగం చచ్చేది. చచ్చేవాళ్ళు ఎవరే? ప్రాణులందరూ చస్తారు. పురుష సూక్తం ఎంతమందికి అర్థమైంది? పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి, 3 భాగాలు చావరు. చావరు అంటే వాళ్ళు పుట్టలేదు, ఒక భాగం పుట్టారు. మనమందరం పుట్టాం కదా. ఎందుకంటే మనకు పుట్టినరోజు జరుపుకోవడం బాగా సరదా, ఎందుకంటే పుట్టామని నమ్ముతున్నాం కాబట్టి. నిజంగా పుట్టినవాడెవడు? భూతాని, భూతాలు పుట్టినాయి. భూతాలన్నీ పుట్టినాయిట. భూతాలు ఎవర్రా వాళ్ళు? పంచభూతాలు. నీ నాది దేంతో తయారైంది? పంచభూతాలతో తయారైంది. మట్టి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం. అంతేనా? ఇంకా ఏదైనా ఉందా? ఏదైతే భూతాలతో పుట్టిందో అంటే భూతాల కలయిక, ఏమ్మా, వాళ్ళందరూ చచ్చిపోతారు. అందుకని మృతం, మృతం అంటే చస్తారు. అన్ని మంత్రాల్లోకి శ్రేష్టమైనది, సారమైనది మంత్రం ఏమిటంటే మనందరికీ తెలిసింది, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఇది మంత్రం. దాన్ని మహామృత్యుంజయ మంత్రం అంటారు.
మనం ఏమడుగుతున్నామంటే త్రయంబకం యజామహే, ముగ్గురున్నవాణ్ణి నేను యజామహే యజనం చేస్తున్నాను. ఎవడా ముగ్గురున్నవాడు? త్రిపుటి సంపుటి అయితే చూడండి, త్రిపుటి అంటే ఏమిటి? చూసేవాడు, చూడబడేది, చూపు. ఈ మూడు ఎవరికి ఉంటాయి అంటే ఎవరికి ఉంటాయి? ఎవడైతే 5 భూతాలతో శరీరాన్ని పెట్టుకుంటావో వాడికి ఉంటాయి. 5 భూతాలతో శరీరాన్ని ఎవరు పెట్టుకున్నారు? నాది. ఇప్పుడు చచ్చిపోయేది ఎవరని చెప్తున్నారు? నాదని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మంత్రం జపం చేస్తున్నది ఎవరు? నాదే. ఏమని చేస్తోంది? నేను చచ్చిపోయే దాంట్లో పడ్డాను కదా. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. నన్ను స్వర్గానికి పంపించమని అడగటం లేదు, దివికి పంపించమంటున్నాడు. దివి అంటే దివ్య. దివ్య అంటే ఏమిటి? ప్రకాశం. అదేమిటి? నా బ్రహ్మాకార వృత్తి కదా. నన్ను ఇందులో నుంచి అక్కడికి పంపించు. అది ఎక్కడుంది అంటే నా లోపలే నేననే పేరుతో దాగి ఉంది. ఎక్కడుంది? ఇందాక నుంచి చెప్పా కదా, నా లోపలే దాక్కున్నది ఏమిటది? బ్రహ్మాకార వృత్తి. నా బుద్ధి దర్ప కాంతి అనకూడదు మేము, అంతకంటే చెప్పడానికి మాట్లేదు కాబట్టి కాంతి అంటాం. దాని దగ్గరికి నన్ను పంపించు, అంత పని చెయ్యి, అక్కడి నుంచి నేను చూసుకుంటాను. ఒక్కొక్క పిల్లవాడు హై స్కూల్లో ఉండేటప్పుడు, మేడం 10th క్లాస్ వరకు మీరు ఎట్లయినా మమ్మల్ని పంపించండి, కాలేజీ పోతే మేము చూసుకుంటామంటారు. క్లాస్ అంటే ఏమిటి? కాలేజ్ అంటే ఏమిటి? 10th క్లాస్ అంటే మన లోపల నాది నుంచి అహం బ్రహ్మాస్మి అనే నేను వరకు ప్రయాణం చెయ్యాలి. ఎట్లా చేస్తావో నీ ఇష్టం. అసలు ఎట్లనో అక్కర్లే. 113వ ప్రశ్న ఒకటే చాలు. కంపల్సరీ క్వశ్చన్ అది. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే పేపర్ అంతా ఆన్సర్ అవుతుంది. ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అన్నది శాస్త్రం చెప్పింది, నేనంటలేదమ్మా. ఒక్క ప్రశ్నకి జవాబు తెలుసుకోరా, అన్ని ప్రశ్నలు అందులో ఉంటాయి, మీకే అర్థమవుతుంది. ఏమ్మా? అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తాను? నా దగ్గర నుంచి మీరు అర్థం చేయిస్తే త్రిపాదస్య అమృతం దివి. 3 భాగాలలో అమృతత్వం ఉంది, మృతత్వం లేదు. మృతత్వం లేదు అంటే చావు అనేది వాళ్ళకు ఉండదు. ఎందుకని? వాళ్ళు పుట్టలేదు కాబట్టి. ఈ మాట మనకు ఎలా చెప్పారంటే మన పెద్దలు, దేవతలు చావరు కదా, దేవతలు చావరు. దేవతలు ఎవరు, రాక్షసులు ఎవరు, మనుషులు ఎవరు అంటే మొత్తం త్రిగుణాలే కదా. 3 గుణాలు. 3 గుణాలు సత్వగుణ సంపన్నులు దేవతలు అన్నారు, రజోగుణ సంపన్నులు మనము అన్నారు, తమోగుణ సంపన్నులు రాక్షసులు అన్నారు. బృహదారణ్యకం ఏం చెప్పింది? 3కి 3 దాలు ఉపదేశించి పంపించేశాడు. ఎవరా మహానుభావుడు? బ్రహ్మగారు. ఆయన ఇప్పటికీ కూడా మనకి దా 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 అని చెప్తూనే ఉన్నాడు. ఒక్కసారి మేఘాలు వర్షించినాయి అంటే, మేఘం కనుక కొట్టుకున్నదంటే ఉరుములు వస్తే ఏమనొస్తుంది? ద ద దా అని అరుస్తుంది. గుర్తు చేస్తోంది, ఒరే నువ్వు మనిషివైతే ఈ దా ఉపయోగించుకో, నువ్వు దేవతవైతే ఈ దా ఉపయోగించుకో, రాక్షసులు అయితే ఈ దా ఉపయోగించుకో కదా. త్రిగుణాత్మకమైనటువంటి నీ దగ్గర ఉంది 3. అందుకని దేవతలు మళ్ళీ జన్మనెత్తరు అని ఎందుకన్నారంటే, దేవతలు అనేవాడు అక్కడెక్కడో లేరు, ఆకాశంలో. స్వర్గం ఎక్కడో లేదు, మీ దగ్గరే ఉంది.
సత్వగుణ సంపన్నులు దేవతలు అన్నారు, ఎందుకంటే వాళ్ళకి జన్మ లేదు అన్నారు. ఎందుకన్నారయ్యా అని అడిగితే సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వాత్ నువ్వు సత్వగుణంలోకి వెళితే సంజాయతే జ్ఞానం నీ జ్ఞానం కలుగుతుంది. ఏమి జ్ఞానం కలుగుతుంది నాయన? నీ దగ్గరున్న సత్వగుణంలోకి వెళితే ఇది సాధన చేయాలి. రజస్సులోంచి సత్వంలోకి నువ్వు సాధన చెయ్యి. సాధన చేస్తే ఎక్కడికి వెళ్తావు? నీ చైతన్య దర్పణంలో పడ్డ ప్రతిబింబం దగ్గరికి వెళ్తావు. అది బ్రహ్మాకార వృత్తి ప్రతిబింబం. అక్కడ నువ్వు సత్వంలో ఉంటేనే వెళతావు. అమ్మా అంతా మీ అనుగ్రహం ఉంటే వెళ్ళిపోతుంది. నా అనుగ్రహం ఏమిటి? నీ అనుగ్రహం కావాలి. నా అనుగ్రహం ఏమిటంటే అంటే ఆత్మదేవానుగ్రహం. ఆత్మదేవ అంటే నా లోపల ఉన్నవాడు నన్ను అనుగ్రహించాలి. రామనాథం గారు అనుగ్రహిస్తే వెళ్ళలేం. ఏందమ్మా మీరు గురువు గారిని అంత తక్కువ చేసేస్తున్నారు? సత్యం అదిరా, ఇది నిజం. అయితే నేను మళ్ళీ జన్మనెత్తనటువంటి స్థితికి వెళతాను అంటే ఏమిటి? ఒక్కసారి గనక నువ్వు నీ లోపలికి వెళ్ళి ఆ బ్రహ్మాకార ప్రతిబింబమే కావచ్చు, ప్రతిబింబం దగ్గరికి వెళితే అది చక్కగా నీకు బింబాన్ని చూపిస్తుంది. బింబం చూపిస్తే ఏమి లాభం అండి? బ్రహ్మవిత్ అయిపోతావురా నువ్వు, బ్రహ్మైవ. అప్పుడు నువ్వే బ్రహ్మం అవుతావు. ఊరికి అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మము కావు. నేను కొంచెం ఫోర్స్ఫుల్గా చెప్తున్నా, ఎందుకంటే ఆ విద్య మీద నాకుండే ఆ మక్కువ ఇంత గట్టిగా అనిపిస్తోంది. ఆలోచించండి రా. అట్లా చెప్పేవాడు రామనాథం గారు తప్ప ఎవడు దొరకడు. మహానుభావుడు ఆయన. మన అదృష్టం కొద్దీ మనకు దొరికాడు. దాన్ని ఉపయోగించుకోండి. ఆయన నన్ను మెసెంజర్గా పంపించాడు మీ దగ్గరికి. నేను మెసెంజర్ని. పరమాత్మ తత్వాన్ని అమ్మ నేను చెప్పలేకపోయినాను, నాకు ఏజ్ అయిపోయింది, నువ్వు చెప్పమ్మా అని పంపించారు. మరి ఆ మనవాళ్ళు ఆ మనవరాళ్ళ మీద మరి ఆ తండ్రికి ఎందుకో అంత కృప నాకు తెలియదు. ఇటువంటి ఎన్ని గురు పౌర్ణిమలు చేసినా ఆయనకి తక్కువే. మరి ఏం చేయమంటారండి? నీ గురువుని నీ శిష్యుడి మనస్సులో ప్రతిష్ఠించు. అందుకు ఆయనకి కొంచెమైనా ఒక నూలు పోగిచ్చినంత మనకు ఫలితం వస్తుంది. నీ గురువుని నీ శిష్యుడని ఎవడో వచ్చాడు నీ దగ్గరికి, వాడి లోపల ప్రతిష్ఠించు. వాడిని వీధిలో పెట్టవాకు. నా గురువుని రోడ్డు మీద పెడితే నాకు బాగుంటుందా? మీ ఆలోచన కూడా నాకు నచ్చలే. నా గురువుని హృదయంలో పెట్టుకోండి. మీరు హృదయంలో పెట్టుకుంటే ఆయన నాకు ఇచ్చినటువంటి ఆ ఆర్డర్ని, ఆ సందేశాన్ని, ఆ ఆజ్ఞని నేను శిరసావహించి ఒక నూలు పోగు ఆ తండ్రికి ఇచ్చినట్టు అనుకుంటా. అంతకంటే నేనేమి ఇయ్యలేను. ఆయన ఏం పుచ్చుకోడు కూడా, ఇద్దామన్నా కూడా కదా. క్రెడిట్ ఇద్దామన్నా పుచ్చుకోడు మహానుభావుడు. అయ్యా నీకు క్రెడిట్ ఇస్తామయ్యా, నాకు క్రెడిట్ వద్దు. ఎందుకంటే ఆయన ఏమంటారో తెలుసునా? నేను అక్కడ ఎత్తుకొచ్చి మీకు పెట్టే, నేను ఒక పెద్ద మెసెంజర్ని. ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా మెసెంజర్లేనరా, మేము గురువులం అయిపోయినామని విర్రవీగా వాకండి. విర్రవీగితే చావు కొట్టడం ఆవిడికి తెలుసు. ఉంది మన అమ్మ. ఆమెను కూడా చెప్తాను మీకు. ఎంత టైం అయిందో అమ్మ. 113వ ప్రశ్న విశ్లేషణ ఇది. 114కి ఎంటర్ అవ్వాలంటే ఇంత చాలా ఉంది. దీనికి అర్థమవుతోందా? వినండి. అంతవరకు వెళితే ఏమొస్తోంది అంటే త్రిపాదస్య అమృతం దివి. ఆ అమృతం దివి, ఆ దివిలోకి నువ్వు వెళతావు. దివిలోకి వెళితే ఏమిటి అంటే నీకు జన్మ లేదురా. దివి ఎక్కడుంది అంటే నీ దగ్గర ఉన్న దాన్ని తెలుసుకున్నంత వరకు దివి కాదు. నాలో ఉన్న చైతన్యంలో
నా బుద్ధి దర్పణంలో ప్రకాశించేటువంటి పరమాత్మ ప్రతిబింబాన్ని నేను కనుక, ప్రతిబింబం అని మేము అంటమే కానీ అమ్మా అది బింబంలాగా సూర్యబింబంలాగా ఉందా? మీ ఇంట్లో మీ దేవుడి గదిని చూసిన చూపుని ఒకసారి గుర్తు చేసుకోండి. హిరణ్యవర్ణం, అది హిరణ్యవర్ణం. హిరణ్యవర్ణం అని ఎందుకన్నారంటే బంగారం అయితే పసుపు రంగుగా ఉంటుంది. పసుపు రంగు కాదది, మెరుపు అని చెప్పడం కోసం హిరణ్యవర్ణం. మేఘం చూడండి, 2 మేఘాలు కొట్టుకుంటే ఎట్లుంటుంది? హిరణ్యవర్ణమే అది. అది సూర్యకాంతిలాగా ఉందా? అది చంద్రకాంతిలాగా ఉందా? అది దీపపు కాంతిలాగా ఉందా? లేదు, అది హిరణ్యవర్ణం. మీ బ్రహ్మాకార వృత్తి అలాంటిది. మీరేంటి చెప్తున్నారు అంటే, మా బ్రహ్మాకార వృత్తికి రంగు లేదు కదా, హిరణ్యవర్ణం కాదు కదా, మరి మీ బ్రహ్మాకార వృత్తికి హిరణ్యవర్ణం అని ఋషులు చెప్పారంటారు. మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారా? నేను మిమ్మల్ని మోసం చేయనురా నాయన కదా. అది మెరుపు తీగ. మనం ఉపనిషత్తులో ఆ దేవేంద్రుడు వాళ్ళంతా సభ చేసుకుంటారు. ఆ సభలో ఒక మెరుపు తీగ మెరిసింది అన్నారు, గుర్తుందా? అంటే అది మెరుపు తీగలాగే అది బ్రహ్మాకార వృత్తి. దాన్ని చూసి రమ్మని ఒకడిని పంపించారు, వాయువుని పంపించారు, అగ్నిని పంపించారు. అగ్ని వాయువు కాదు వాళ్ళు. అగ్ని అంటే అయింది నీ చైతన్యమైనటువంటి జ్ఞానేంద్రియ పంచకం. ఫెయిల్ అయిపోయి వెనక్కి తిరిగి వచ్చింది. ఇంకా కాసేపటికి వాయువుని పంపించి ఏం చేస్తావురా? ఎగరగొట్టేస్తాను అన్నాడు. కొట్టరా నాయన అంది. చిన్న గడ్డిపోత అక్కడ పారేసాను, ఎగరగొట్టరా అంది. చాతగాక సిగ్గుపడి గప్చిప్గా వచ్చి పక్కన కూర్చున్నారు ఇద్దరు. ఇంద్రుడి సభ కదా, ఇంద్రుడే జీవుడు. అవన్నీ నిజం కాదు, పురాణాలు చెప్పే కథలన్నీ. అవన్నీ మిమ్మల్ని అందరినీ మెప్పించుకోవడానికి, మీకు కాలక్షేపం కలిగించడానికి కదా. ఎందుకంటే భగవద్గీతే ఎంతో డీకోడ్ చేయాలి. అయితే ఎందుకండి అట్లా చెప్పారంటే, చెప్పాడు కదా 4 రకాల మనుషులు ఉంటే నాయన నేను ఎవరికని చెప్పనురా. ఎవడో ఉత్తమాధికారి ఎవడో వస్తాడు, వాడు డీకోడ్ చేసి పారేసుకుంటాడు, వాడు వీలైనంతమందికి చెప్పుకుంటాడు. ఇందాక మన వాడు ఎవడో అన్నాడు, అమ్మ అప్పుడు నాకు తోచలేదు ఇప్పుడు తోచింది అని. అంటే ఇప్పుడు తోచింది అంటే వాడి బుద్ధిలో ఆ తెలివి ఉందనే కదా అర్థం. మరి అప్పుడు ఎందుకు తోచలేదు? అప్పుడు తమస్సు ఆవరించింది. ఆ తమస్సు ఎందుకు ఆవరించింది? వాడు తిన్న ఆహారం వల్ల ఆవరించి ఉంటుంది, వాడి ఎన్విరాన్మెంట్ వల్ల ఆవరించి ఉంటుంది. అది ఎందుకు ఆవరించిందో నేను చెప్పలేను. మేఘాలు ఎందుకు వచ్చినాయి? స్నానం చేస్తే బాత్రూంలో ఉన్న అద్దం ఎందుకు అట్లంతా మూసుకుపోయింది? మనం తిన్న తిండి వల్ల. అది తొలగగానే అప్పుడు బుర్రకి గోచరిస్తుంది, అంతవరకు గోచరించదు. అందుకని మెరుపు అంటున్నాడు హిరణ్యవర్ణం. మీరు మళ్ళీ ఆ కాంతి హిరణ్యవర్ణంలాగా లేదే, మాకు కనిపించింది అబద్ధమేమో. సంశయాత్మ వినశ్యతే. నీకు సంశయం కలిగిందో ఇంకా అసలు పైకి పోలేవు. అందుకని నీకు ఆ డౌట్ కలగకుండా చెప్తున్నా. అవునా కాదా? సరే, ఇప్పటికి ఎంతవరకు వచ్చాం? త్రిపాదస్య అమృతం దివి. ఆకాశంలో మృతత్వం లేనిది, స్వర్గం అంటూ లేదు, దేవతలు లేరు. అయితే మరి దేవతలు లేకపోతే మేము ఈ వెంకటేశ్వర స్వామికి ఎట్లండి? మొన్ననే మేము పుసులూరు పోయి ఏదో చేసి వచ్చాం దర్గా స్వామికి, మొహరం పండక్కి. మా వంశంలో వాళ్ళు పోకపోతే చాలా తప్పు, మీ బొంద తప్పు కదా. ఎవడో ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతూ 1వ క్లాస్ పాఠం ఇంకా నాకు రాలేదండి, దాని గురించి ఇప్పుడే బాగా స్టడీ చేస్తున్నాను. ఏం చేస్తున్నావురా నాయన అంటే 1వ క్లాస్ పాఠం నేర్చుకుంటున్నట్ట. ఇప్పుడు ఇప్పుడు 10th క్లాస్కి వచ్చాడు వాడు. కాబట్టి 10th క్లాస్కు నువ్వు రాలేదు అనే నేను అనుకోవాలి కదా.
ఎందుకంటే 1వ క్లాస్ పాఠం ఇంకా నీకు రాలే, అందుకని నువ్వు అదే చదువుకుంటున్నావు. ఆలోచించండి రా, అద్వైతం క్లాసులో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడకండి రా, ఇది ఊరికి కాలక్షేపానికి వినటానికి రావకండి రా, నా కంఠశోష వేస్ట్. సరే, అక్కడి వరకు అర్థమైందా? ఇప్పుడు ఇంతకు బ్రహ్మాకార వృత్తి ఎక్కడుంది? నా లోపల ఉంది. నా లోపల అంటే నాదినా నేనా? నేనుగా ఉంది. నేనుగా ఉన్నది నాకెందుకు తెలియలేదు? నాలో ఉన్నటువంటి బుద్ధి దర్పణంలో పడ్డ ప్రతిబింబం రివర్స్గా పడింది. అందుకనే పుట్టినప్పటి నుంచి నేను నాదిని నేను అనుకోవడం నేర్చుకున్నాను. నేను కనుక్కోవడం నాకు చేతకాలే. నేను అనేది ఒకటి ఉందిరా నాయన, ఆ నేనే బ్రహ్మాస్మి అని చెప్పాడు నా గురువు. గురువు దొరికేదాకా ఇది తెలియడానికి అవకాశమే లేదు. మనం ఎంత చదివినా అది తెలియదు. ఎందుకు తెలియదు అంటే, అద్దంలో చూసిన నీ బొమ్మని నువ్వు సరిగ్గా ఉంది అని అనుకునేంత వరకు నీకు తెలియలేనట్లే. ఇప్పుడు కదా మీకు తెలిసింది, అవునరా అద్దంలో రివర్స్ పడుతున్నది అని. అవునా కదా? ఇప్పటి నుంచి మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ అద్దం చూసినప్పుడు లేదు లేదు బాగానే పడింది అని అనిపిస్తుందా? ఎన్నిసార్లు మీరు చూసినా అద్దంలో ఇన్నాళ్ళు మనం చూసింది తప్పు, ఇది కరెక్టు అని అనిపిస్తోందా లేదా? ఒక్కసారి సమాధి వస్తే అహం బ్రహ్మాస్మి అట్లా అనిపించాలి. సమాధి వచ్చిన రోజు చేసుకుంటున్నామండి మేము. ఏం చేసుకుంటున్నావు? పుట్టినరోజు చేసుకున్నావు అంతేనా? ఏమిటి నీకు సమాధి వచ్చి లాభం? అంటే నీ సమాధి రాలే. మీరే ఎప్పుడు వచ్చిందని చెప్పారు కదండి. ఆ క్షణం వచ్చిందిరా, నువ్వేం చేసావురా? దాన్ని గుంటలో పెట్టి గంట వాయించావురా, అందుకని నీకు రాలేదురా అని చెప్తున్నా. అప్పుడైతే అబద్ధాలు చెప్పారు. నేనే అస్సలు అబద్ధం చెప్పలే. ఎందుకంటే దాని తర్వాత గుంట పెట్టిన తర్వాత నువ్వు చచ్చిపోయిన వాళ్ళని ఎవరినన్నా గుంటలో పెట్టేస్తారు. వాళ్ళు ఇక మళ్ళీ కనపడతారా? నీ సమాధి కూడా అలాంటిది. ఎవరున్నా సరే అర్థం చేసుకోండి. ఇంక నుంచి సమాధి వచ్చిందని పండగ చేయవాకండి. నిజంగా సమాధి వస్తే మీకు మీకే తెలుస్తుంది. స్త్రీ సూక్తం, పురుష సూక్తం అని 2 ఉన్నాయి మనకి. స్త్రీ సూక్తం కొద్దిగా చెప్పా, పురుష సూక్తం కూడా. ఎందుకమ్మా? స్త్రీ కాదు, స్త్రీ సూక్తము, పురుష సూక్తం, ఇవి 2 కూడా తత్వాలు. తత్వమసి అనే మహావాక్యం. తత్వం అంటే ఏమిటంటే, త్వం అనే పేరుతో నకిలీ నాది ఇక్కడంతా వ్యాపించి ఉంది, దాని పేరు త్వం. త్వం అంటే సంస్కృతంలో నీవు అని అర్థం. నీవు అనేది అస్సలు లేనే లేదు. ఏముంది అంటే నేను అనేది ఉంది. ఎవడైనా పరమాత్మ ఏమంటాడు? నేను అంటాడు. ఎవడైనా నేను అంటున్నారు, అయితే నాది నేను అంటున్నారు. మీరు అంటున్నది ఎవరిని? నాదిని అంటున్నారు. నేను అంటలే. అసలు నేను ఉన్నట్టు మనకు తెలియదు. నాదే నేను. తత్వం అంటున్నాడు. తత్వం అసి అన్నాడు. అసి పదంతో ఆ రెండింటినీ కలిపేశాడు. తత్వమసి మహావాక్యం ఏమిటి? అంతేగాని తత్వమసి కాదు. వీళ్ళందరూ చెప్పేవాళ్ళకు కూడా ఏమని చెప్తారంటే తత్వమసి, తత్వం అసి, 3 పదాలవి. నీవు స్పీడ్గా చెప్పడంలో, నాకు చాలా వచ్చని స్పీడ్ చెప్పడంలో తత్మసి ఊరి నీ మసాది ఇంకేమన్నారా? నేర్చుకోండిరా, సమంగా బతకండిరా కదా. తప్పుడు దారి తొక్కవాకండి.
తత్వం అంటే అర్థం ఏమిటంటే త్వం అయితే నశిస్తుంది, తత్ అయితే త్వం ఉన్నంత కాలం కనపడదు, తత్ కనపడదు. మరి తత్ అంటే ఏమిటండి? మీరు నేనన్నారు, నాదన్నారు, మాకు అర్థమైంది. తత్ అంటే ఏమిటంటే నీకు తెలియనప్పుడు, భగవంతుడు ఎవడో నీకు తెలియదు, నీకు తెలియనప్పుడు నువ్వేం చేస్తున్నావంటే తత్ అనేటువంటి వాడెవడో అక్కడ ఉన్నాడని తెలుసు. ఆస్తికులు అంటే ఏమిటి? దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు. ఎక్కడున్నాడు అని వాడిని అడగండి, తిరుపతిలో ఉన్నాడని చెప్తాను. దేవుడు ఎక్కడున్నాడు అని అడిగితే ఎక్కడున్నాడు దేవుడు? కాశీలో ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు, కొత్తూరులో ఉన్నాడు. మా ఇంటి దేవుడు. నీకో ఇల్లు, నీకో దేవుడు కూడా కదా. దేవుడు ఉన్నాడు అంటారు. ఎక్కడున్నాడు అంటే వాడు పైవాడు, పైవాడు అని వాడిని ఎందుకు, వాడిని ఊపర్వాల అని ఎందుకు చేశామంటే పాదోస్య విశ్వాభూతాన్ని త్రిపాదస్య అమృతం దివి. పైన ఉండేవాళ్ళు ఎవ్వరూ చావరట. ఎందుకని? వాడు పుట్టలేదు కాబట్టి చావడు. వాడు కూడా పుట్టి ఉంటే చచ్చి ఉండేవాడు ఖచ్చితంగా. మరి ఇప్పుడు నీ దేవుడు పుట్టాడా చచ్చాడా చెప్పు? నువ్వు ఎవడైతే దేవుడు దేవుడు అంటున్నావో ఎవడంటున్నావురా? తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవుడు. ఏమండి మీరు అంత అన్యాయంగా ఆ దేవుడిని అట్లా అంటారు? ఆయన దేవుడు కాదా? ఖచ్చితంగా దేవుడే. ఎందుకంటే దివ్యతి ఇది దేవ. ఎవడు ప్రకాశిస్తున్నాడో వాడు దేవుడే. వాడు ప్రకాశిస్తున్నాడు. ప్రకాశిస్తున్నాడు అంటే కనపడుతున్నాడు. అదేమిటండి కనపడుతుంటే మీరు దేవుడు అంటారు? అద్వైతం చాలా చిత్రంగా ఉంటుందర్రా, మీరు వినండి. కనపడుతున్నాడు అంటే ఇందాక సోఫా కనపడింది కదా నాకు, సూర్యకాంతిలో కాదు, నేను చూస్తే నాకు ఎలా కనపడింది అంటే మీకు చాలాసార్లు చెప్పా ఈ సంగతి, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, మీరు మర్చిపోయినారు. కానీ నాకు కనపడింది అంటే నా దృశ్య కిరణాలు ఏమైంది? దృక్స్తి దృశ్యం నాస్తి. దృశ్యం అనేది విడిగా లేదు, నా దృక్కే దృశ్యంగా కనిపిస్తోంది. కాబట్టి నా బ్రహ్మాకార వృత్తి నిరాకారం. ఇందాక వెళ్ళి మీ ఇంట్లో మీ దేవుడి గదిలో పఠాన్ల ఆకారం పొంది మళ్ళీ మీ దగ్గరకు వచ్చిందే, అట్లా నా దగ్గర ఉన్న బ్రహ్మాకార వృత్తి వెంకటేశ్వర స్వామి శిల రాయి దాకా వెళ్ళి అది ఆ ఆకారం పొంది నాకు చూపిస్తోంది. అది దివ్యతి. ఇప్పుడు దివ్యతి ఎవరు? నేనే అంటే నాదైన నేను కాదు. అది ఏం చెప్పమంటారా? నువ్వు ఇట్లా చెప్పుకుంటూ పోతే అది ఆనందం తప్ప అక్కడ ఇంకేం దొరకదు, ఇంకేం లేదు అసలు. నేను ఏ ఆనందాన్ని అనుభవించానో అది మీ అందరికీ పంచిపెడుతున్నా. ఎందుకంటే అది పోయేది కాదు. ఏమ్మా సరే వినండి. అంటే అర్థం ఏమిటంటే తత్ అంటే అక్కడెక్కడో ఉంది. అది ఆల్రెడీ ఆ ఉన్నది ఎలాంటిది అంటే మనకు తెలుసు. అది నేనని నాకు తెలియదు. ఎందుకు దాన్ని అక్కడ పెట్టాను అంటే నా చైతన్య దర్పణంలో పడ్డటువంటిది నా దగ్గర ఉంది. అప్పుడు దాన్ని ఏమనాలి? ఇదం అనాలి. నేను ఎక్కడున్నాను? ఇదం ఇక్కడున్నా. మనందరం ఎక్కడున్నాను రా? ఇక్కడున్నాం. మనకంటే భిన్నంగా వాడు, మనకు తెలియని వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు వాడెవడు నీవెవడు అని అడిగితే నిన్ను నేను ప్రతిబింబాన్ని, వాడు బింబం అంటావు. ఎందుకంటే బింబానికంటే ఆపోజిట్గానే ఉండాలి. బింబం ప్రతిబింబం ఎదురెదురుగా ఉండాలి. ఎదురుగా ఉన్నది అది అవుతుంది, నా దగ్గర ఉన్నది ఇది అవుతుంది. ఏమ్మా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే తప్పుడు పని. నా దగ్గర ఉన్నది ఇది అని నాకు తెలిసినా కూడా దీన్ని అది అంటున్నా. అంటే నా దగ్గర ఉన్నది ప్రతిబింబం కదా.
ప్రతిబింబం బింబం కంటే వేరు కాదని నాకు తెలియదా? తెలుసు. తెలిసినా ఏమంటున్నాను, దీన్నేమో ఇది అని దగ్గర పెట్టుకుంటున్నా, దాన్నే అది నాకు తెలియదు. ఇది కాందేదో అది. అర్థమవుతుందా నాయన? వసుదా ఉన్నావుటే. ఇది కాందేదో అది, ఇది ఇది. ఈ ఇద్దరు తత్వం అంటున్నాను నేను. తత్వం అసి అన్నాను కదా. నేను ఇది అనేది, నేనే అది అనేది. అంటే వాడు దేవుడు, వీడు జీవుడు. వీడి పేరు నేను జీవుడిని తర్వాత పెట్టాలి, ముందు పెట్టలే. ముందు వీడి పేరు త్వమ్మే. వీడు వాడు కూడా నశించరు, అందుకని ఇది తత్వం అన్నారు. తత్తు త్వము ఎలాంటివంటే, తత్తు నశించదు మనకు డెఫినెట్గా తెలుసు. త్వం నశించాలి, ఎందుకంటే ఇది పాదోస్య విశ్వభూతాన్ని, అది త్రిపాదస్య అమృతం దివి. అది ఆల్రెడీ మృతం కానిది అని తేల్చేశాను. అది చావదు, ఇది చచ్చేది. చచ్చేది చావంది ఒకటేనని చెప్తున్నా. అంటే చచ్చేది చావంది ఒకటి కావడానికి వీల్లేదు. ఈ చచ్చే దాంట్లో చావనిది ఒకటి ఉంది, వెతుక్కో. దాని పేరు త్వం. ఏమోనండి మీరు చెప్తున్నారు కానీ మాకు సరిగ్గా అర్థం కాలే. మీకు సరిగ్గా అర్థమయ్యేది చెప్తా, మళ్ళీ వినండి. అర్థమైతే సంతోషం, అర్థం కాని వాడికి మళ్ళీ చెప్తా. రామయ్య చచ్చిపోయాడు అన్నారా ఎవరో? చచ్చిపోయిన వాడు ఎవడు? రామయ్య ఎవడి పేరు? ఒకడి పేరు, నాదికి పేరు. ఆ నాదిలో త్వం ఉండకపోతే రామయ్య బతకడానికే వీల్లేదు. రామయ్యలో త్వమ్ము రామయ్యని చంపేసి అది మాత్రం వెళ్ళిపోయింది, అది చావలే. ఏంరా, రామయ్యో పుల్లయ్యో వెంకయ్యో సుబ్బయ్యో ఎవరినన్నా పెట్టుకోండి, చచ్చిన వాడు త్వం చచ్చాడని ఎవరల్లే. మరి త్వం ఏమైనాడు రా? త్వం పోయాడు. త్వం ఏమైనాడు? పోయాడు. ఎక్కడికి పోయాడు? తత్తులోకి పోయినాడు. పిల్లలు కూడా చెప్తారు, ఎక్కడికి పోయినాడు? దేవుడి దగ్గరికి పోయినాడు. చచ్చినవాడేవాడు? చచ్చినవాడు త్వం కాదు. మీరు బాగా ఇది విచారణ అంటారా? విచారణ చేస్తే మొత్తం ఇట్లా బయటపడుతుంది. మనం పరుపు కుట్టించుకోవాలనుకో, దుగుదేకుల వాడిని పిలుస్తాం. వాడు ఏం చేస్తాడంటే, ఇంత ముద్దలాగా ఉన్న పత్తిని వాడి దగ్గర ఒకటి ఉంటుంది, ఇది పెట్టి కొట్టి 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 ఏం చేస్తాడు? ఈ ముద్దని ఈ గదంతా పెరుస్తాడు. ఇదే చేస్తున్నది రామనాథం గారు పని. అంటే ఆయన పెద్ద దూదేకులవాడు, ఎన్ని పరుపులైనా కుట్టించుకోండి. అది విచారణ అంటే. విచారణ చేయటం అంటే ఏ పదమైతే నీకు దొరికిందో దాన్ని బాగా లాగు, నీకు సమాధానం తెలుస్తుంది. తత్వం అంటే అర్థం ఏమిటి? త్వం అనేది తత్తని తత్వాలు వాడుకుంటున్నాడు అంటాడు. తత్వం అనేది నాశనం కానటువంటిది. తత్వ నాశనం కాదు, త్వము నాశనం కాదు. మరి రెండు ఒకటే అయితే, తత్వమసి మహావాక్యంలో రెండు ఒకటి, రెండు ఒకటే అయితే ఎందుకు దాన్ని అది ఇది అని రెండు పేర్లు పెట్టారు అంటే, ఈ ఇది అనేది ఒక భూతభావమైనటువంటి ఒక నాదిలో చిక్కుకుపోయింది. చిక్కుకుపోయిందా అంటే చిక్కలేదుట. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, దాన్ని తయారు చేసుకుని, ఒకటి సృష్ట్వా సృష్టించుకుని. ఎవరిని సృష్టించుకున్నారు? ఒక కుండ, ఆ కుండలో గోదావరి నీళ్ళు అంటే ఒక శరీరం, దానికి ఒక కర్మ. కర్మ ఎప్పుడైతే పెట్టామో గోదావరిని కుండలో
నీళ్లు పొయ్యకపోతే సూర్యబింబం పడనే పడదు. కుండకు నీళ్లు పోస్తేనే సూర్యబింబం పడుతుంది. సూర్యుడు ఏమన్నా సృష్టించాడా? తత్సృష్ట్వా, కుండబెట్టి నీళ్లు పోయంగానే బింబం యాజ్ ఇట్ ఈజ్ వచ్చి పడింది. సూర్యుడికి ఏమన్నా నష్టమా? ఏం నష్టం లేదు. పోనీ సూర్యుడు వచ్చి పడ్డాడా? పడలేదు. సూర్యుడు ఉంటే వీడు ఉంటాడు, వాడు లేకపోతే వీడు ఉండడు. కాబట్టి త్వంగాడిని ఏం చేద్దాం? వీడిని ఆభాసాన్ని కొట్టి పారేద్దాం. ఆభాస అంటే అర్థం ఏమిటి? వాడు ఉంటే వీడు ఉంటాడు, వాడు లేకపోతే వీడు ఉండడు. వీడికి ఇండివిజువాలిటీ లేదు, వాడికి ఉంది. ఏముందర్రా అద్వైతం అంత కష్టమా? అందుకే కృష్ణ పరమాత్మ అన్నాడు సుసుఖం కర్తం. అవి అర్జున అస్సలు కష్టం లేదురా, ఎందుకు నువ్వు ఇట్లా డిఫికల్టీ ఫీల్ అవుతున్నావు? నాకు రాదు నాకు రాదు నాకు రాదని చస్తున్నావురా నువ్వు. నాలాగా ఆలోచించరా, వస్తుంది. నీలాగా ఆలోచించడానికి బావా నాకు ఆ భాష రాదు, భావాలు రావు. ఎందుకు రావురా? నువ్వు కూడా జాతవేదసుడివిరా. నీకు సినిమా చూస్తేనే తెలుస్తున్నదే. సినిమా ఎట్లుండాలో నువ్వు డిక్టేట్ చేస్తున్నావే. మరి ఈ ప్రపంచాన్ని నువ్వు కాదురా సృష్టించింది. నేను ఎక్కడ సృష్టించానండి, నాకు ఇట్లా చెప్తారు మీరు. ఒరే, వచ్చే జన్మ కావాలి అని ఇప్పుడు నువ్వు సంకల్పించిన జన్మేనా నీకు వచ్చింది? ఆ జన్మ నీ సృష్టి కాదా? ఈ జన్మ నీ కిందటి సృష్టి కాదా? నేనెందుకు సృష్టించానండి? నువ్వే నాటకం వేద్దాం అనుకున్నావు, నాటకం వేసావు. తృష్వా తదేవ అనుప్రావిశత్ అని మేము అందుకే చెప్తున్నాం. అర్థమవుతుందా? వినండి. స్త్రీ పురుష ఈ రెండు తత్వాలు. అందుకే స్త్రీ సూక్తం పురుష సూక్తం అని రెండు సూక్తాలు చెప్పారు. సూక్తం అంటే మంచిగా చెప్పబడిన మాట. శంకర భగవత్పాదులు మనకి మంచిగా చెప్పారట ఒక మాట. దాని పేరు ఒకటి స్త్రీ సూక్తం, ఒకరి పురుష సూక్తం. మిగిలినవన్నీ సూక్తాలు కావు, పంచసూక్తాలు ఉన్నాయిలే కానీ ఈ రెండే ఉండేవి. ఎందుకండి మీరు రెండే ఉన్నాయన్నారు? మాకు పంచసూక్తాలు పుస్తకం కూడా ఉంది మా దగ్గర. దాన్ని వేదం అనే పేరుతో వీళ్ళు పిలుచుకుంటున్నారు. పైగా మేము వేదం నేర్చుకున్నా ఉంటారు. వేదం కాదురా మీరు నేర్చుకునే పురుష సూక్తం. వేదం చెప్తా ఉంటారు. వేదం ప్రాచేతసుడు చెప్పాడు, వాల్మీకి మహర్షి చెప్పాడు. వేదం ప్రాచేతసాదాసీత్ అని. వేదం కాదమ్మా అది. వినండి, పురుష సూక్తం. అందులో రెండు ఉన్నాయి అన్నాడు. ఒకటి స్త్రీ, ఒకటి పురుష. పురుష అనే దాని పేరు చైతన్యం అని పేరు. అది ఎనర్జీ. ఎనర్జీకి ఎప్పుడూ పురుష పేరు ఉండాలి. దాన్ని చైతన్యం అనాలి. ఎనర్జీ అంటే మళ్ళీ శక్తి అనుకుంటారు మీరు. శక్తి శక్తిమతో రభేద. మళ్ళీ ఇద్దరికి అభేదం చెప్పేశాడు. శక్తి ఎవడి దగ్గర ఉంటుందో వాడు శక్తివంతుడు. అవునా కదా? ధనం ఎవరి దగ్గర ఉంటే ధనవంతుడు. గుణం ఎవరి దగ్గర ఉంటే గుణవంతుడు. అంటే గుణవంతుడు, గుణము గుణవంతుడు వేరువేరుగా ఉంటారా? శక్తి శక్తివంతుడు వేరువేరుగా ఉంటారా? ఉండరు. శక్తి శక్తిమతో అభేద. అభేద అంటే వాళ్ళిద్దరికీ భేదం లేదు, ఇద్దరున్నట. ఏమ్మా? ఒకటి చైతన్యం, మరొకటి వాడి శక్తి. చైతన్యం పేరు పురుష పెట్టుకుందాం. ఎందుకని? పురుష అంటే మగవాడు అని కాదు. పూరయిత్వాత్, వాడు హాఫ్ కాడు, అఖండ మండలాకారం వాడు. అర్థమవుతోందా అమ్మా? పురుష అన్న పదానికి అర్థమేమిటి? స్త్రీ కాదు అని కాదు. వాడు స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాక, తిర్యగమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సద సత్ప్రకాశి కాక, వెనుక అన్నీ తానగు విభుదలంతు అన్నాడు.
వాడు ఆడది కాదుట, వాడు మగవాడు కాదుట. మరి వాడెవడు అంటే వాడి పేరు చైతన్యం. చైతన్య అని పెట్టుకుంటాం కదా మనం, ఎవరికన్నా పేరు చైతన్య అని పెట్టుకుని చేతు అని పిలుస్తాం. చేతు అని పిలవకుండా, చేదు కాదురా వాడు స్వీట్ రా. చైతన్య అని పెట్టుకోండి, మంచి పేరు అది. పరమాత్మ పేరు చైతన్య. ఏమ్మా? రెండవది అతని శక్తి. ఆ శక్తి పేరు శ్రీ కదా. శ్రీ అని ఎందుకన్నారంటే ఎవరైతే ఎవరినన్నా ఆశ్రయించి డిపెండెంట్ అయి బతుకుతుందో దాన్ని శ్రీ. ఎవరికన్నా మంచిగా పేర్లు పెడతామా, శ్రీ అని పిలుస్తారు. శ్రీ అని పిలవకండి, దానికి ఇంకేదో ఉంది, దాని పక్కన శ్రీ చేర్చండి. ఒట్టి శ్రీ అంటే అర్థం ఏమిటో చెప్పనా? డిపెండ్ అయి బతికేది అని అర్థం, ఇంకొకటి మీద ఆధారపడి బతికేది. మరి శ్రీమతి అని మనం రాస్తాం కదండి, వాడు కూడా ఆధారపడి బతుకుతున్నాడనే రాస్తున్నాను నాయన. మీరు శ్రీ అని రాసి ఒకటి పేరు రాస్తారు కదా, ఆ పేరు నాదికి. ఆ పేరు ఎవరికి? నాదికి. అది నేను మీద ఆధారపడి బతుకుతున్నాను, అందుకని శ్రీ అని పెడుతున్నారు. మీ అందరూ మాకు శ్రీ రాయలేదు అని చచ్చిపోతుంటారు. శ్రీ అంటే అర్థం అదిరా నాయన. శ్రీ అంటే ఏమిటి? ఆశ్రయించి బతికేది. ఎవరిని ఆశ్రయించి? చైతన్యాన్ని ఆశ్రయించి బతకాలి. ఎందుకంటే శ్రీకి ప్రత్యేకమైనటువంటి పోస్ట్ లేదు. ఎవరికి ఉంది? చైతన్యానికి ఉంది. అందుకని చైతన్యం ఉండడానికి వీల్లేదు. చైతన్యం అనేవాడు ఒక శక్తి, ఒక పదార్థం అనుకోండి. ఇందాక మీరు చెప్పారే చైతన్యం అనేది ఏది? మీరు మీ ఇంట్లో ఉన్న దేవాలయం దేవుడి గదిలో ఫోటోని చూసి వచ్చిందే, అదొక శక్తి కదా. అది ఉంది అని మీరు చెప్తున్నారే. ఉంది, ఉండకపోతే మీరు ఎట్లా చెప్తారా? ఆ ఉండడం అనేది అమ్మవారు. ఏదైతే ఉందో, ఎందుకంటే ఆమె లేకపోతే ఉండలేడు, వీళ్ళు లేకపోతే ఆమెకు ఉనికే లేదు. ఒకళ్ళకి ఉనికి, ఒకళ్ళకి ఎరుక. వీళ్ళిద్దరూ దొంగలు. ఎట్లాంటి దొంగలంటే ఈమె వాడు ఉన్నట్టుగా నటిస్తుంది, వాడు ఈమె ఉన్నట్టుగా నటిస్తారు. ఎట్లా నటిస్తారండి అంటే మన ఇంట్లోనే మన అమ్మా నాన్నని మనం చూసుంటాం బాగా. మన పిల్లలు చూసుంటారు. మన అమ్మా నాన్నని మనం చూసిస్తాం. అమ్మని ఏదన్నా అడగండి, రే నాన్నని అడిగి చెప్తాలేరా అంటుంది. అంటే అమ్మ ఇవ్వగలదు, కానీ నాన్నని అడగాలి. పోనీ నాన్ననే అడిగా ఉండు, రే మీ అమ్మతో ఒప్పించుకోరా, బైక్ కొనాలంటే మీ అమ్మతో ఒప్పించుకోరా. ఎందుకు? ఇద్దరు దొంగలే కదా. వీడు దాని మీద చెప్తాడు, అది వీడి మీద చెప్తుంది. పెద్ద దొంగలు ఇద్దరు కలిసి మన్ని ఆడిస్తున్నారు. ఈ ప్రపంచంలో తీసుకొచ్చారు, మనకి నిజం చెప్పరు కదా. అబద్ధాన్ని బాగా నూరిపోస్తారు. ఈ అబద్ధంలోనే బాగా జీవించరా అని కూడా మళ్ళీ చెప్తారు. అందుకని మనం అట్లా చెప్పద్దు. మనమైనా ఉన్నట్టు చెప్దాం వాళ్ళకి. చెప్పండిగా, చాలా మంచిదిరా బ్రహ్మ విద్య. ఎవడు మిమ్మల్ని కాదంటానికి వీల్లేదురా. ఇది కాదు, ఎందుకు ఇట్లా చెప్పారు అనటానికి అధికారం లేదు. ఎందుకని వాళ్ళు చెప్తున్నది అబద్ధం, మనం చెప్తున్నది నిజం. నిజం కొంచెం నిష్ఠురంగానే ఉంటుంది, అంత బాగుండదు. కానీ నిజంగా ఫలితం చాలా బాగుంటుంది. ఇప్పుడు అబద్ధానికి వచ్చిన నష్టం ఏమిటి, నిజానికి వచ్చిన లాభం ఏమిటి అంటే, అబద్ధానికి వచ్చిన నష్టం మరణం. నాదిని నువ్వు నమ్మావంటే నాది ఎప్పుడో కొంప ముంచిపోతుంది. కారుతో సహా తీసుకెళ్ళి నిన్ను
పారేస్తుంది. ఎక్కడ పారేస్తుంది? రోడ్డు ఏమైపోతుంది? వై జంక్షన్లో అబ్రప్ట్గా పడిపోతుంది, అంతే. చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఎవరికైనా చెప్పారా? చెప్పి తెచ్చారా? చెప్పకుండా చంపేస్తుంది. దాని పని అది. అబద్ధమా? అబద్ధాన్ని నమ్ముకున్న వాడికే చావు, నిజాన్ని నమ్ముకున్న వాడికి చావు లేదు. ఎందుకని? నేను నమ్మిన వాడికి నేను చావదు. చావదంటే ఎందుకంటే చావదు అంటే ఇందాకే త్వముని గురించి చెప్పా కదా. అవి రెండు తత్వాలు. తత్తు త్వం అసి. నేను చెప్పలే అమ్మా, ఈ మహావాక్యం వేదం చెప్పింది. వేదాన్ని గురించి చెప్పాలంటే ఇంత, ఈ క్వశ్చన్ చెప్పడానికి ఇంత కావాలరా నాకు. 114 ప్రశ్న చెప్పడానికి ఫౌండేషన్ ఇది నేను వేసుకుంటున్నది. ఏమ్మా, ఫౌండేషనే ఇంకా వెయ్యాలి. ఎందుకంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకపోతే బిల్డింగ్ ఎప్పుడో కూలిపోయి వస్తుంది. బిల్డింగ్ కూలిపోతే ఇంకా ఏం లేదు, దాని కింద మనం అందరం పడి వస్తాం. బిల్డింగ్ కూలితే ఏమవుతానరా? వేసేటప్పుడే జాగ్రత్తగా ఉండండి. తప్పుడు పిల్లర్లు వేసుకోవకండి, మంచి పిల్లర్లు వేసుకోండి, ఏం చావరు. అందులో రామనాథం గారు సివిల్ ఇంజనీర్, మీకు తెలియదేమో, పెద్ద సివిల్ ఇంజనీర్. ఎన్ని డ్యాములైనా కట్టగలడు, అవేం కూలిపోవు. సరే, వాటికే ఏమని పేరు పెట్టారంటే, మీకు చాలా చెప్తున్నా వినండి. ఒకదానికి చితి అని, ఒకదానికి స్థితి అని పేరు పెట్టారు. మీకు బోర్డు ఉంటే నేను రాసి పెడతా, మీకు ఇట్లా చెప్తే మీరు మర్చిపోతారు. ఒకదాని పేరు చితి. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి. లలితా సహస్రనామంలో చితి ఎవరు అంటే తత్పద లక్ష్యార్థం. ఈ పదం విన్నారు కదే, ఎప్పుడైనా దీని మీద దృష్టి రాలేదా? అబే మాకెందుకు వస్తుందండి, అట్లాంటి పాడు పనులు మేము అస్సలు చెయ్యం. పోనీ లలితా సహస్రనామం కోటిగళం పారాయణ చేసినప్పుడైనా ఈ పదం వచ్చిందా? కోటి గళాలతో చేశారు మీరు, 1,00,000 గళాలు, కోటి గళాలు, ఏ గళమైనా లేదు. అది గళం కాదు, ఒట్టి గొట్టం. గొట్టంలో నుంచి ఎన్నిసార్లు ఊపినా ఏం లాభం లేదు. సరైన ఫ్లూట్లో నుంచి అయితే మంచి పాట వస్తుంది. గొట్టంలో నుంచి ఊపితే అంతే, మీరు చేసిన పని అంతా అది. చాలా ఇంత లాభం వచ్చింది కదా. పిచ్చి పనులు చేయకండి. ఏ పని చేసినా సక్రమంగా అవి చేయండి. నీ అహం చెప్పినట్టు చేయొద్దు, అది తప్పు. గురువులని మెడ నిండా గుర్తులు వేసి తిరుగుదురు ఇక్కడ. ఒక్కొక్కరు చూడండి, ఇంతంత రుద్రాక్షలు, ఇంతలా. పరమభక్త మునీంద్రులెల్ల పసందు చెయ్యరు అక్కడ. జీవులను 14 లక్షలు చావు పుట్టుకలిక్కడ. వెళ్ళిపోయేటప్పుడెవ్వరు రారు మన తోడక్కడ. ఎవరన్నా వస్తారా? అబ్బే మా ఆయన అంటే నాకు చాలా ప్రేమ అండి, మా ఆయన్ని వదిలిపెట్టిన అస్సలు బతకలేను. మీరు ఊరికే కాశీకి రండి, కాశీకి రండి. నేను రాలేనబ్బా, మా ఆయన్ని వదిలిపెట్టి రాను, మా ఆవుని వదిలిపెట్టి నేను రాను. మంచిది నాయన, రేపు జమ్మి చెట్టు కిందికి మీ ఆవుని వెంట పెట్టుకుపో, మీ ఆయనతో కూడా నువ్వు కూడా పో, బాగా పోండి. చాలా ప్రేమ కదా ఇది. దొంగ మాటలా నిజం మాటలా? ఖచ్చితంగా దొంగ మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీ ఆయన డబ్బులన్నీ నీకు కావాలి. వాడు 1,00,000 రూపాయలు పెట్టి నీకేదో 1,00,000 కాదులే, ఇప్పుడు 1 కోటి రూపాయలేమో. డైమండ్ నెక్లెస్ కొనాలంటే ఎంతరా? కొనియాలి. కాబట్టి ఈమె మా ఆయన్ని చాలా గ్రేట్ అంటుంది. అమ్మవారు అట్లా ఏమలే, మన ఇద్దరు ఈక్వల్ పోంది.
ఎవరు? స్థితి చితి. వాళ్ళిద్దరికి ఏమని పేరు పెట్టుకున్నారో చెప్పనా? రూపాయికి బొమ్మ బొరుసు. నన్ను వదిలిపెడితే నువ్వు బతకలేవు, చస్తావు. నిన్ను వదిలిపెడితే నేను బతకలేను. అందుకని మన ఇద్దరం కలిసే ఉండాలి. డివర్సులు తీసుకోవడానికి వీల్లేదు. ఆలోచించండి. డివర్సులు ఎందుకు తీసుకుంటున్నావు? నీ అహం దెబ్బతింటున్నది. నీ నాదిని నేననుకుని నువ్వు చేసేటువంటి వ్యవహారం, వాడు నాదిని నేననుకుని చేసే వ్యవహారం, ఈ రెండు క్లాష్ అయి వస్తున్నాయి. ఒక చోట ఇమిడి చావటంలే. వాళ్ళిద్దరు ఒక చోట ఇమిడే వాళ్ళే. ఎవరిద్దరు? చితి స్థితి. కానీ వీళ్ళు మధ్యలో ఏది ఇమడనీయకుండా చేస్తోంది వీళ్ళని? నేను అన్న భావం రా, ఏం లేదు. దాని పేరు ఈగో. బాగా అర్థం చేసుకోండి రా. దాని పేరు చితి స్థితి. వాళ్ళకే ఇంకో పేరు కూడా పెట్టాం. ఒకళ్ళ పేరు స్వరూపం, ఒకళ్ళ పేరు స్వభావం. స్వభావం ఆభాస, స్వరూపం సత్యం. ఎందుకని అంటే స్వరూపంలో నుంచి వచ్చేది స్వభావం. నుంచి అంటే ప్రతిబింబం. బింబం ఉంటేనే ప్రతిబింబం వస్తుంది. ప్రతిబింబం ఉంటే బింబం రాదు. ఇది ఉన్నా లేకపోయినా అది ఉంటుంది. అందుకని ఇది ఎవడైనా ఒక మనిషి ఏదైనా మాట్లాడతానుకోండి, వాడి స్వభావం అదే లేరా, వదిలేసేయి. మరి వాడి స్వరూపం అమ్మ, వాడి స్వరూపం నీ స్వరూపం ఒకటేరా. కానీ వాడికి ఎన్నిసార్లు చెప్పినా వాడి స్వభావం మాత్రం పోదు. ఎందుకు పోదు అంటే అది పుడకల్లో పెట్టినప్పుడు పోతుంది. పుడకలు ఏమిటండి? బండెడు కట్టెలు పెట్టి తగలబెడితే అప్పుడు పోతుంది స్వభావం. ఎవరిని తగలబెట్టాలరా? ఎవరైనా ఊరికే నువ్వు నోరు మూసుకో, నేను చెప్పింది చెయ్యి అన్నాడంటే వాడి స్వభావం అది. ఎవడైనా అంతే. అప్పుడు మనం ఏమనాలి? అద్వైత ఏమనాలి? స్వరూపం తెలిసిన వాడు స్వభావం టెంపరీ కదరా. ఇది రేపు స్వభావాన్ని కట్టెల్లో పెట్టద్దు, స్వరూపాన్ని కట్టెల్లో పెట్టలేవు. అర్థమవుతుందా? అందుకనే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు స్వరూపంలో మాట్లాడుతున్నావా, స్వభావం? ఇందా నుంచి నేను మిమ్మల్ని అందరినీ తిట్టిందంతా స్వరూపంలో, స్వభావంలో కాదు. ఎందుకమ్మా స్వభావంలో ఏం చేస్తారు? స్వభావంలో అమ్మా బాగున్నావుటే ఎట్లా మాట్లాడతాను, తీయగా మాట్లాడతా కదా. మీరందరు నా పిల్లలే, మిమ్మల్ని ఏమననే. ఇందా నుంచి పిల్లలు కాదా? నిజమా అబద్ధమా చెప్పండి రా. స్వరూపంలో మాట్లాడే భాష ఎట్లుంది, స్వభావంలో మాట్లాడే భాష ఎట్లుంది? వెంటనే మీరు అనుకోవాలి ఇది నాటకం అని. మీరు అనుకోరు. స్వభావంలో పడిపోయి మీరేమంటారు? అబ్బా అమ్మ మమ్మల్ని ఎంత ప్రేమగా చూస్తారు, అదెంత స్వభావం రా. అర్థమవుతోందా? నిజం తెలుసుకోండిరా. ఇది తెలిస్తే లాభం ఏంటంటే రేపు నీ భార్య ఏం మాట్లాడుతున్నా స్వభావం నీకు అర్థమైపోతుంది, స్వరూపం కూడా నీకు అర్థమైపోతుంది. ఫ్రెండ్ మాట్లాడుతున్నా నీకు ఎవడు మాట్లాడినా తెలిసిపోతుందిరా. ఆలోచించుకోండి. ఇంకా వీటికి మన ఋషులు ఎంత జాగ్రత్తగా ఆలోచించి రాశారంటే అసలు వాళ్ళకి నమస్కారం పెట్టడం తప్ప ఇంకేం చేద్దామన్నా నాకు చేత కావట్లే. ఇవన్నీ ఒకదాని పేర్లే చూడండి, ఎన్ని పెట్టారో మనకి. ఏదన్నా వీడికి క్లిక్ అవ్వకపోతుందా కదా. ఒక పేరు జ్ఞానము, ఇంకొక దాని పేరు ఐశ్వర్యం. జ్ఞానము ఐశ్వర్యము
చితి స్థితికి జ్ఞానైశ్వర్యం, ఐశ్వర్యం శక్తి, జ్ఞానం చితి. భగవద్గీత ఏమందో తెలిసిన, ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి. రెండున్నైరా నాయన. కృష్ణ పరమాత్మ ఎంత మోసం చేస్తున్నాడో మీకు చెప్పేస్తాను. ప్రకృతిం పురుషం చైవ, ప్రకృతి పురుషుడు అని ఇద్దరున్నారు. విధి తెలుసుకోరా నాయన, అనాది మొదటి నుంచి ఉన్నారు వీళ్ళిద్దరూ. ఉభావతి ఇద్దరున్నారు అన్నాడు. ఇద్దరి పేర్లు కూడా చెప్పేశాడు. వాళ్ళిద్దరి పేర్లు ఏమిటి? ఒకటి పేరు ప్రకృతి, ఇంకొకటి పేరు పురుషుడు. ప్రకృతిం పురుషం భగవద్గీతలో ఉంది, శ్లోకం చూడండి. ఇద్దరు విద్యనాది, అనాది, ఆది కాదు, అనాది. వీళ్ళకి మొదలు లేదు. మొదలు ఎవడికి ఉంది? ఆది ఎవడికి ఉంది? మనకుంది. అందుకే మనకు ఆది ఉంది కాబట్టి మనం అందరం, నేను 1942 జూన్ 14th పుట్టానని బాగా గర్వంగా చెప్పుకుంటా. వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే వెంటనే రాసేస్తా. కానీ పరమాత్మ అది ఆది అని చెప్పాడు నాకు. అంటే ఆది ఉన్నదేదో అది లేదు, అనాది ఉన్నదేదో. అనాది అంటే ఏమిటదా? ఆది లేనిది. ఆది లేనిది ఏదైతే ఉందో అవి రెండున్నాయి అన్నాడు. ఆది లేనివి రెండున్నాయిట. అర్థమవుతుందా? ఆది లేనివి రెండున్నాయి, తెలుసుకో అర్జున అన్నాడు. సరే అయ్యా తెలుసుకున్నాను. ఇందా నుంచి చెప్పావు కదా చితి స్థితి అని, జ్ఞానం ఐశ్వర్యం అని. చితి స్థితి అన్నావు కదా, స్త్రీ పురుష అన్నావు కదా, అందుకు సూక్తాలు కూడా పాపం శంకర భగవత్పాదులు రాశారు కదా. నాయన రెండు ఉన్నాయని ఒప్పుకుంటాను రా నాయన అంటే, మళ్ళీ పక్కనే వెంటనే అన్నాడంటే మత్తపరదనం నాణ్యెత్తించిదస్తి ధనంజయ. అర్జున నువ్వు రెండు ఉన్నాయనుకుంటున్నావేమో, నేను తప్ప ఒక్కటి కూడా లేదురా. కించితస్తి, ఇంత ముక్క కూడా లేదు. ఆయన్ని ఎట్లా నమ్మాలా? ఏమ్మా ఈ మాట కూడా ఆయనేనా అన్నది, ఆ మాట కూడా ఆయనేనా అంది? ఏమయ్యా నీ నోరా నాలుకనా తాటిబద్దనా అని అడగాలి. రెండు మాటలు చెప్తావా? ఒక మాట చెప్పు. మత్తపరతర నాణ్యకించిదస్తి, నా అన్యత్ కించిత్ అస్తి. ఇంత ఇంత కూడా లేదు. కించిత్ అంటే ఇంత. ఇందాకేమన్నాడు? ప్రకృతి పురుషుడు మేమిద్దరం ఉన్నాం, అనాది, మేము మొదటి నుంచి వస్తున్నాం. ఏమా మళ్ళీ ఏమన్నాడు? మత్త పరతరం నా అన్యత్, నేనుగాక అర్జున అన్యత్ నాకంటే భిన్నమైంది ఇంత కూడా లేదన్నాడు. దీనికి సంస్కృతం కావాలరా మీకు? భగవద్గీత చదువుకోవడానికి సంస్కృతం కావాలా? చదువుకుంటే అర్థమవుతుందిరా నాయన. ఏమో మీకు అర్థమవుతుందేమో, మాకైతే అర్థం కాదు. ఎందుకని అంటే మేము వెలగలే, మాకు ట్యూబ్ లైట్లం. మేము ట్యూబ్ లైట్ వేసిన ఇది ఇప్పుడేమో వెంటనే వెలుగుతోంది, ఒకప్పుడు వేసిన కొంచెంసేపటికి కానీ వెలిగేది కాదు. మన బతుకు అట్లుంది. ఏమ్మా మత్తపరతరం నాణ్యకించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఒక సూత్రంలో పూసలన్నీ గుచ్చేస్తే ఎలా ఉంటుందో నాది అట్లా ఉంది. మరి మీరిద్దరు అన్నావు కదయ్యా, మళ్ళీ ఇక్కడ ఒకటే అంటున్నావు, నాకన్నా భిన్నం లేదంటున్నావు, మళ్ళీ పూసలు దారం అంటున్నావు. మీ ఇద్దరు వేరువేరుగా ఉన్నారు కదా. మేము పూసలు వేరుగా ఉంటాయి, దారం వేరుగా ఉంటుంది కదా. దారం ఎందుకు అవసరం అవుతుందంటే పూస ఉంటేనే దారం కావాలి, పూస ఉంటే దారం కావాలి. పూస లేకపోతే దారానికి పని లేదు. అంటే పూస దారము అనే రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి.
అప్పుడు మేమిద్దరం కలిసి ఏమవుతాం? ఒకటి అవుతాం. అందుకని మత్తః పరతరం నాన్యక్కించిదస్తి అన్నాను. నువ్వు డీకోడ్ చేసుకోవడం నీకు రాకపోతే నువ్వు నన్ను నోరా నాలిక తాటిపట్ట అని అడిగితే నేనేం చెప్తానురా? నువ్వు పనికి మాలినవాడు. ఎందుకంటే నీకు అస్సలు శ్రద్ధ లేదు. ఎందుకు నీకు శ్రద్ధ లేదు అంటే నీకు ఆ మూడిటి మీద ఉన్న శ్రద్ధ దీని మీద లేదురా. ఒప్పుకో చచ్చినట్లు. అవునా కాదా? ఏం లేదండి, మాకు అద్వైతమే చాలా ఇష్టం, చాలా ఇష్టం ఒట్టిగా మాట్లాడడానికి. అర్థమైందా? ఏమ్మా? రేపు మత్తపరదం నాన్యక్కించిదస్తి అన్న చోట సూర్యమండలం పరమాత్మ అయితే ఏమ్మా, సూర్యప్రకాశం దాని శక్తి. ప్రకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సూర్యుడు ఉండడు అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్కప్పుడు మనకి మేఘాలు అడ్డొస్తాయి, నీడ ఎండ ఉండదు. ఎండ ఉండనంత మాత్రాన సూర్యుడు లేదంటావా? ఇప్పుడు చీకటి వచ్చింది, సూర్యుడు ఉన్నాడా లేడా? మరి చీకటి ఎందుకు వచ్చింది? సూర్యకాంతి ఏమైపోయింది? భూమి అడ్డం పడింది. సూర్యకాంతి పడకుండా అడ్డం పడ్డంత వరకు సూర్యుడు ప్రకాశిస్తున్నా మనకి కాంతి పడదు. సూర్యప్రకాశం అంటే ఎండ, సూర్యుడు సూర్యప్రకాశం. సూర్యుడి నుంచి ప్రకాశాన్ని వేరు చేయండి. సూర్యుడు ఉన్నాడు అంటే ప్రకాశం ఉండి తీరుతుంది. అడ్డం వేస్తే సంగతి నేను చెప్పలేను కదా. అప్పుడు మనం ఏమంటాం? సూర్యుడిని స్వరూపం అంటాం, ఎండని సూర్యప్రకాశం స్వభావం అంటాం. అర్థమైందా? అక్కడికి పెట్టుకోండి. రేపు ఇంకా కాస్త దాన్ని వాయిద్దాం. డోలు, సన్నాయి ఏం వాయిస్తారో మీ ఇష్టం, ఏం వాయించుకున్నా సరే. నాకైతే హాయిగా ఉంది. ఎందుకంటే బాగా బుద్ధిపూర్వకంగా అందరినీ తిట్టా కూర్చోబెట్టి. పాపం ఒక్క మాట కూడా మాట్లాడు. మీరు ఏదో చిక్కారు కదా అని మిమ్మల్ని తిడితే ఎంత తప్పురా కదా. అయితే ఎందుకు తిట్టాను అంటే మీరందరు నా పిల్లలరా, మీరు తప్పుదారిలో పోతున్నారా కదా. అందుకని ఆ తప్పుదారి పోకుండా మిమ్మల్ని సరైన దారిలో పెట్టాలంటే దొరగారి బిడ్డడైనను తొడపాసము పెట్టి బుగ్గ గిల్లంది బుద్ధి రాదు, అది కదా. అందుకని బాగా తిట్టా, మనస్ఫూర్తిగా తిట్టేశా. ఇంకేమన్నా చేసుకోండి. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదా కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.